పరిశుద్ధుడు మహాగణుడు మహోన్నతుడు మహిమ కలిగిన దేవా, నీతి నివాసిన మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందనాలు. ప్రారంభ ప్రార్థన మొదలుకొని పాటల ద్వారా ఆరాధన కార్యక్రమాన్ని బట్టి చెప్పడం సాక్ష్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు ప్రభా, మీకు వందనాలు. అలాగే సమయంలో నీ సేవకునిగా అయ్యా నీ పక్షముగా నిలబడుతుండగా సిలుచోట నన్ను మరుగుపరచని మీ కంటమన బోరుగా నన్ను వాడుకోనండి. నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు మరొకసారి. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ పక్కన ఉన్న వాళ్ళు కూడా షేక్ హ్యాండ్ ఇచ్చి ప్రేమగా నవ్వుతూ ప్రైజ్ లార్డ్ చెప్పండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక అని చెప్పండి. చెప్పండి చెప్పండి, దేవుడు మిమ్మల్ని దీవించుగాక. అది చూసారా, ప్రేమతో నవ్వుతూ పలకరింపు ఎంత గుండెలో ఉన్న వేదం తొలగిపోయింది చూసారా. అలా నవ్వుతూ పలకరిద్దామండి. చేస్తారా చేయరానుకున్న పూర్తి చేశారు, వేసి రక్తమే చేయం. అలాగే మందిరానికి వచ్చి వెళ్ళినప్పుడు అలా వచ్చి అలా వెళ్ళిపోకుండా తోటి వారిని పలకరిద్దాం, చక్కని పరిచయం చేసుకుందాం. ఏమండి, సరే నేను వాక్యంలోనికి వస్తున్నాను. మరి దీని వాక్యదానాంశం ఎవరయ్యా అని ఆలోచన చేస్తే రాజుల గ్రంథం గురించి, రాజుల చరిత్ర గురించి ప్రతి ఆదివారం మనం ధ్యానం చేస్తున్నాం. ప్రతి శనివారం స్త్రీల గురించిన వర్తమానం మనం ధ్యానం చేస్తున్నాం. నిన్న రాత్రి షిఫ్రా పూయ అనే స్త్రీల గురించి మనం ధ్యానం చేశాం. వీరు దేవునికి భయపడ్డారు, దేవుడు వీరికి మేలు చేశాడు, వంశాభివృద్ధిని కలగజేశాడు అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. మీరు కూడా దేవుని భయం కలిగి ఉంటే, యథార్థ హృదయం కలిగి ఉంటే, దేవునితో సహవాసం కలిగి ఉంటే, ఐక్యత కలిగి మనం జీవిస్తే మనకు కూడా దేవుడు మేలు చేస్తాడు అనే చక్కని ప్రసంగాన్ని రాత్రి ప్రకటించడం జరిగింది. అమ్మా, స్త్రీలందరికీ వందనాలు చెప్తున్నాను. రాత్రి రాని వాళ్ళందరూ కూడా స్త్రీల యొక్క ప్రసంగాన్ని కంటిన్యూ చేయండి. నా బాధ ఏంటంటే, పౌలు గారి బాధ నా బాధ. నేను పౌలంతటి వాడిని చెప్పట్లేదు సుమా. మీరు కూడా ప్రతి ప్రసంగాన్ని విని, ప్రతి ప్రసంగాన్ని ధ్యానించి మీరు నోట్ చేసుకుని, ఏమండి, మీరు ఎవరైనా అడిగితే చెప్పలేని స్థితిలో మీరు ఉండకూడదు. ఏదైనా చెప్పగలిగే స్థాయిలోకి మీరు రావాలి. అది నా ఆశ, నా కోరిక. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని రాకడెప్పుడో, నాకు పిలిపెప్పుడో తెలీదు. కాబట్టి సంఘాన్ని ఇది తెలియదు బైబిల్ అని అనుకు ఉండకూడదండి. అన్నీ తెలియాలి, అందరి గురించి తెలియాలి. ఈ స్త్రీల ప్రసంగం అయ్యాక, రాజుల ప్రసంగం అయ్యాక తర్వాత శిష్యుల చరిత్ర చెప్తాను. తర్వాత పత్రికల యొక్క ధ్యానం కూడా మనం చేద్దాం. ఎన్నో విషయాలు ఉండేది. ఒక మహాసముద్రం ఉండి బైబిల్లో పూర్తిగా నేర్చుకున్నాం అంటానికి లేదు, కానీ విన్నంత మట్టుకు మనం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. వారి జీవితం ఏంటో తెలుసుకోవాలి, వారి ద్వారా మనం ఒక పాఠం నేర్చుకోవాలి, మనం బుద్ధి జ్ఞానం కలిగి ప్రవర్తించాలి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికే రాయబడ్డాయి. బుద్ధి కలగడం కోసమే ఇప్పుడు ఈ మాటలు మనం వినాలి, జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు నా వైపు చూడండి, నేను రిఫరెన్స్ చెప్పలేదు, తర్వాత మీరు వాక్యంలోనికి వెళ్దురుగా. రాజ్య పరిపాలన మొదలుపెట్టిన కానించి ఇంచుమించు 2 సంవత్సరాలు అయిపోయాయి. సౌలు, దావీదు వాళ్ళ గురించి ఎక్కువ టైం పట్టాను. తర్వాత సొలొమోను గురించి చెప్పాను. వీళ్ళు ఉమ్మడి రాజ్యంలో పరిపాలన చేసినప్పుడు రాజులు సౌలు, దావీదు, సొలొమోను. విడిపోయిన తర్వాత ఇజ్రాయేలీల రాజులు మొట్టమొదటి రాజు ఎవరు చెప్పండి? యెరోబాం. ఇజ్రాయేలీల రాజు యెరోబాం. తన కుమారుడు నాదాబు, తర్వాత బయేషా, తర్వాత ఏలా, తర్వాత జిమ్రి, తర్వాత ఒమ్రి, తర్వాత అహాబు. 7 రాజుల గురించి ఇంతవరకు మనం విన్నాం. 7 రాజుల గురించి చెప్పేశా. దేవునికి స్తోత్రం. అది అయ్యగారు చెప్పలేదంటానికి వీలేదు, ఎందుకంటే అంత రికార్డ్ అవుతుంది ఇక్కడ. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మరి యూదా రాజుల్లో వీళ్ళు విడిపోయిన తర్వాత యూదా రాజుల్లో మొట్టమొదటి రాజు ఎవరండి? రెహబాం. రెహబాం కుమారుడు పేరు చెప్పాలి గట్టిగా. ఫిలమెంట్లు రాలిపోయినాయంటే డైరీలు తిప్పుతున్నారా? రెహబాం కుమారుడు అబియా, అబియా కుమారుడు ఆసా, ఆసా కుమారుడు యెహోషాబాతు, యెహోషాబాత్ కుమారుడు యెహోరాము, యెహోరాము తర్వాత అతల్య రాజ్య పరిపాలన చేసింది. తర్వాత అహజ్య పరిపాలన చేశాడు. అహజ్య చనిపోయిన తర్వాత అతల్య పరిపాలన చేసింది చెప్పాను. అతల్య తర్వాత యోవాషు. యూదా రాజులో 8వ రాజు గురించి ఇప్పుడు మనం ధ్యానం చేయబోతున్నాం. రెహబాము, అబియా, ఆసా, యెహోషాబాతు, యెహోరాము, అహజ్య, అతల్య 7 గురించి చెప్పేశాం. ఇప్పుడు యూదా రాజుల్లో 8వ రాజు గురించి మనం నేర్చుకుంటున్నాం. ఒక పర్సన్ ఉన్నాడండి, మీకు అంతా చరిత్ర ఏమీ తెలియనక్కర్లా, నేనే చెప్పేస్తా చరిత్ర. అతని గురించి చరిత్ర ఏంటి, పుట్టుపూర్వోత్తరాలంటే నేనే చెప్పేస్తా. యోవాషు గురించి 4 విషయాలు పొందుపరిచాను. చదివి ఎన్ని విషయాలు పొందుపరిచాను? 4 ముక్కల కంటే మీరు ఎక్కువ ముక్కలు తినలేరని 4 ముక్కలే పొందుపరిచా. దేవునికి స్తోత్రం చెప్పండి. ముందు రిఫరెన్స్లు రాసేసుకొని చకచక మీరు నితికే ప్రయత్నం లేకుండా నేనే ఇచ్చేస్తా. యూదా రాజుల గురించి, యూదా రాజుల 8వ రాజు యోవాషు. ఇతని యొక్క రాజ్య పరిపాలన 40 సంవత్సరాలు.
ఇతని యొక్క రాజ్య పరిపాలన 40 సంవత్సరాలు. యోవాషు అనే మాటకి అర్థం యెహోవా బలము గలవాడు అని అర్థం. యెహోవా బలము గలవాడు అని అర్థం. ఇతని పరిపాలన కాలం క్రీస్తు పూర్వం 837 నుంచి 798 వరకు. 798 వరకు. ఓకే, రిఫరెన్స్ చెప్తాను, రాసుకోండి. రాజుల రెండవ గ్రంథం 11వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం మొదటి నుంచి 3 వచనాలు. 11వ అధ్యాయం మొదటి నుంచి 3 వచనాలు. రాజుల రెండవ గ్రంథం 12వ అధ్యాయం అంతా కూడా ఇతని గురించి ఉంటుంది. రాసుకోండి. రాజుల రెండవ గ్రంథం 12వ అధ్యాయం. తర్వాత 2వ దినవృత్తాంతములు 24వ అధ్యాయం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 24వ అధ్యాయం అంతా ఇతని గురించి ఉంటుంది. ఇంకెక్కడ ఉండదు. మీరు ఎంత వెదికినా వేస్ట్. ఇప్పుడు నేను రెఫరెన్స్లు చెప్పినప్పుడు కూడా ఈ రెఫరెన్స్లే మీరు చూడండి దయచేసి. ఇప్పుడు తీయండి రాజుల రెండవ గ్రంథం 11వ అధ్యాయం మొదటి నుంచి 3 వచనాలు చదువుతాను, దయచేసి శ్రద్ధగా ఆలకించండి. అహజ్యా తల్లి అయిన అతల్య తన కుమారుడు మృతి పొందినని తెలుసుకుని లేచి రాజకుమారులందరినీ నాశనం చేశాను. రాజైన యెహోరాము కుమార్తెయును అహజ్యాకు సహోదరియునైన యెహోషబా అహజ్యా కుమారుడైన యోవాషును హతమైన రాజకుమారులతో కూడా చంపబడకుండా అతని రహస్యముగా తప్పించెను గనుక వారు అతనిని అతని దాదిని పడక గదిలో అతల్యాకు మరుగుగా ఉంచి ఉండుట చేత అతడు చంపబడకుండెను. అతల్య దేశమును ఏలుచుండగా ఇతడు 6 సంవత్సరములు యెహోవా మందిరమందు దాదితో కూడా దాచబడి ఉండెను. మొట్టమొదటి మాట రాసుకోండి, రిఫరెన్స్ చదివేశాను. ఇప్పుడు ఈ రిఫరెన్స్ ఆధారంగా నేను చెప్పే విషయం ఏంటంటే, యోవాషు రాజు అవడానికి గల కారణం ఏంటి? యోవాషు రాజు అవడానికి గల కారణం ఏంటి గమనించాలి. ఇప్పుడు చెప్తున్నప్పుడు నా వైపు చూడాలండి, చదువుతున్నప్పుడు మీరు బైబిల్ చూడాలి. లేదు మీరు బైబిల్ చూస్తున్నారంటే కిందకి నేను మరలా పేరెట్టి పిలవాల్సి వస్తుంది. అందరూ నా వైపు చూస్తున్నారు కదా, దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. 2 చేతులు పైకి ఎత్తండి, లేదా ఒక చేయన పైకి ఎత్తండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే గట్టిగా చప్పట్లు కొట్టండి ఒక 5-10 సెకండ్లు చాలండి. దేవునికి స్తోత్రం. గమనించండి, శ్రద్ధగా ఆలకించండి. ఏదైనా ఒక స్టోరీ వింటున్నామంటే దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అయిపోవాలి. మనం పక్క వాళ్ళని చూడడం కానీ, ఫోన్లు మోగటం కానీ, అటు తిరగడం కానీ ఇలాంటివి ఏం చేయకూడదు. యోవాషు రాజు అవడానికి గల కారణం ఏంటి అని ఆలోచన చేస్తే, అతనిలో ఏ యోగ్యత లేదు. అతనిలో ఏ యోగ్యత లేదు. ఈరోజు ఆరాధన పాట పాడాను కదా, ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు, పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. కేవలం యోవాషు రాజు అవడానికి గల కారణం ఏంటంటే దేవుని ప్రణాళిక. ఏంటండి దేవుని ప్రణాళిక? అతల్య అనబడినటువంటి యెజెబెలు కుమార్తె యూదా రాజ్యంలోనికి వచ్చి యెహోరామును పెళ్లి చేసుకుని, యెహోరాము తర్వాత అహజ్యా కొడుకుని రాజుగా చేసి, అహజ్యా చనిపోయాడని తెలిసిన తర్వాత ఇంకొక మనవణ్ణి తీసుకుని రాజుగా చేయకుండా మనవాళ్ళందరినీ చంపేసింది. ఎంత క్రూరురాలో చూడండి. యెజెబెలుకి ప్రతిరూపం అతల్య. అతల్య గురించి బైబిల్ ఏం చెప్పిందంటే, తన కుమారుడైన అహజ్యాకి దుర్మార్గత నేర్పించింది. దుర్మార్గురాలు కాబట్టే దుర్మార్గత నేర్పించింది. నేను అంటాను, ఈ యోవాషుని పెంచి పెద్ద చేసిన యెహోయాదా అనే యాజకుడు యోవాషుకి ఏమి నేర్పించాడంటే బుద్ధి నేర్పించాడంట. యెహోయాదా యాజకుడు తన యోవాషుకి బుద్ధి నేర్పిన వాడే, కన్న బిడ్డ కాదు కానీ మేనలుడు వరుస అవుతాడు. అర్థమవుతుందండి? ఇక్కడ అతల్య రాజకుమారులందరినీ చంపేస్తుంది. వాస్తవానికి యోవాషు కూడా అతల్య దృష్టిలో పడితే చచ్చిపోయేవాడు. అతల్య దృష్టిలో పడకుండా ఎవరు తప్పించారంటే యోవాషు మేనత్త మేనమామ తప్పించారు. ఈ యెహోషబా ఎవరంటే అహజ్యాకి సహోదరి, యెహోరాముకి కుమార్తె. ఇప్పుడు మనం వింటున్న యోవాషుకి మేనత్త చూడండి. అమ్మ తర్వాత అమ్మంతగా ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మేనత్త అని చెప్పవచ్చు. దేవుని స్తోత్రం చెప్పండి. ఉదాహరణ చెప్పాలంటే మా అమ్మగారు ఉన్నారండి. తోడబుట్టిన తమ్ముళ్ళన్నా మేనళ్ళన్నా పిచ్చి ప్రాణం, నన్నైనా తోసేస్తుంది ఒకసారి. దేవునికి స్తోత్రం. అది మేనత్తలకి నా వందనాలు. ఎంతమంది మేనత్తలు ఉంటే అంతమందికి నా వందనాలండి. రజనీ గారు కూడా మేనత్తే కదా, అందరు మేనత్తలు ఉన్నారు, చాలా మంది ఉన్నారు ఇక్కడ. దేవునికి స్తోత్రం చెప్పండి. మేనత్తలకు అందరికి వందనాలు. మేనత్తలు ఉపకారం చేస్తారు కానీ అపకారం చేయరంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ మేనత్త యోవాషుని భద్రపరిచి, దాదితో కూడా భద్రపరిచి దేవాలయంలో దాచి ఉంచిందంటండి యోవాషుని తన మేనత్త. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించండి, అసలు ఎందుకు చంపాలి?
ఎందుకు చంపాలి? అత్తల్యాకి దెయ్యం పట్టింది. అది బైబిల్లో లేదు, నేను సొంతంగా చెప్తున్నా. ఏందేమంటే సైతాన్ గడే. ఫరోలోకి సైతాన్ గడు దూరేసి 2 సంవత్సరాల్లో పిల్లలందరినీ చంపేయమన్నాడు. రాత్రి చెప్పుకున్నాం నిర్గమాకాండం 1వ అధ్యాయంలో. ఎందుకని? ఇజ్రాయేలీలో నుంచి రక్షకుడు వస్తాడు కాబట్టి, అది సాతానికి తెలుసు కాబట్టి, ఇజ్రాయేలీలో నుంచి రక్షకుడు రాకుండా ఉండాలంటే ఈ ఇజ్రాయేలీలు పతనం, ఇజ్రాయేలీలు నాశనం చెయ్యాలనేది సాతానుడి యొక్క ప్లాన్. నిర్గమకాండం 1వ అధ్యాయంలో అక్కడ ఎవరు కాపాడారంటే షిఫ్రా పూయ అనేటటువంటి వారు ఆ బిడ్డల్ని చంపకుండా కాపాడారు. మోషే, పరమ మోషే అనబడిన క్రీస్తుకి పోలికగా కనిపిస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అలాగే ఎస్తేరు గ్రంథంలో యూదులందరినీ నాశనం చేయాలనేటువంటి శాసనం జారీ చేయబడింది కదా, అది కూడా హామానుగడు కుట్రే. అంటే హామానులో ఉన్న సాతానుగడు కుట్రే. ఎందుకని? యూదా వంశంలో నుంచే రక్షకుడు వస్తాడు. ఈ యూదుల్ని నాశనం చేసేస్తే రక్షకుడు యేసు ప్రభులు వారు రారు, ఈ లోకానికి రక్షణ కలగదు, ఈ లోకం అంతటిని కూడా నరకానికి తీసుకుని వెళ్ళిపోవచ్చు. ఇది సైతాన్ గడి ప్లాన్. చెట్ట చివరికి వీటన్నిటిని కూడా జయించుకుని, వీటన్నిటిని కూడా దాటుకుని యేసుక్రీస్తు ప్రభులు వారి భూమి మీద పుట్టేశారు. పుట్టేసినప్పుడు కూడా పుట్టేశాడని తెలిసిన సైతాన్ గడు హేరోదులకు దూరేశాడు. హేరోదులకు దూరంటాడు కదా, ఇదిగో యూదులకు రాజుగా పుట్టిన వాడెక్కడ చంపేయండి తీసుకుని 2 సంవత్సరాల్లో పిల్లలందరినీ, అది పెరిగి పెద్ద అవ్వకూడదు, రక్షణ రాకూడదు, యూదులకి ఇజ్రాయేలులకి రక్షణ కలగకూడదు, ఈ లోకానికి రక్షణ. ఇది సాతాను యొక్క పన్నాగం. నేను అంటాను నీ మీద నా మీద కూడా సాతానుగాడు పన్నాగం పన్నుతున్నాడు. ఏంటో తెలుసా? మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్లకుండా ఉండాలని. చెప్పండి, ఐగుప్తుని విడిచిన ఇజ్రాయేలీలు ఎక్కడికి వెళ్ళారు? కనానికి వెళ్ళారు. ఐగుప్తు అనగా లోకానికి సాదృశ్యం. ఈ లోకమును విడిచిపెట్టే మనము పరమకానం అనబడిన పరలోకానికి చేర్చబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఐగుప్తు నుంచి వచ్చిన తర్వాత నిర్గమకాండం 15వ అధ్యాయంలో స్తుతి పాట పాడారండి. మిరియాము, మోషే వీళ్ళందరూ కూడా స్తుతి పాట పాడారు. అప్పుడు దేవాలయమునకు చేర్చబడ్డారు అన్నది ఒక మాట. వాస్తవానికి అప్పుడు దేవాలయం లేదు, కానీ ఆ మాట అద్భుతం. అది ప్రవచన రూపంగా మాట్లాడారేమో అనుకుంటాను నేను. విమోచించబడిన వారు మందిరానికి రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, ఇప్పుడు నా సబ్జెక్ట్ అది కాదు, నేను మన సబ్జెక్ట్లోకి వచ్చేస్తున్నా. యోవాషు రాజు అవడానికి గల ముఖ్య కారణం ఏంటంటే దేవుని ప్రణాళిక. దేవుని ప్రణాళిక. ఒక మాట చదవండి, మీకు అర్థమైపోద్ది. రాజుల 2వ గ్రంథం 8వ అధ్యాయం 19వ వచనం. అయినను యెహోవా సదాకాలము తన సేవకుడగు దావీదునకు అతని కుమారులకును దీపము నిలిపెదనని మాట ఇచ్చి ఉండెను గనుక అతని జ్ఞాపకము చేత యూదాను నశింపజేయుటకు ఆయనకు మనస్సు. వాస్తవానికి అతల్య చేతిలో యోవాషు కూడా చచ్చిపోవాలి. వాస్తవానికి కరోనా చేతులు నువ్వు నేను కూడా చచ్చిపోవాలి. వాస్తవానికి నీకు నాకు వచ్చిన కష్టాల ద్వారా, నీకు నాకు వచ్చిన రోగాల ద్వారా, నీకు నాకు వచ్చిన వ్యాధి బాధల భయందల బంధకముల ద్వారా ఏనాడో చచ్చిపోవాలి. దేవునికి మనస్సు లేదంట. ఎందుకు తెలుసా? దేవుడు వాగ్దానం ఇచ్చాడు, సదాకాలము దావీదుకి ఒక దీపమును ఉంచేదను అని వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు, కాబట్టి మాట ఇచ్చిన దేవుడు దాన్ని నెరవేర్చే దేవుడు, కాబట్టి మాట ఇచ్చి దానిని స్థాపించే దేవుడు. కాబట్టి దావీదునికి ఒక దీపముగా ఉండటానికి, యోవాషుని తప్పించడానికి, యోవాషుని సంరక్షించడానికి అక్కడ యెహోయాదాని దేవుడు వాడుకున్నాడు. నా వైపు చూడాలి. నిర్గమకాండం 1వ అధ్యాయంలో షిఫ్రా పూయని వాడుకున్నాడు. ఎస్తేరు గ్రంథంలో మొర్దెకైని వాడుకున్నాడు. మత్తయి సువార్తలో యేసు ప్రభులు వారిని సంరక్షించడానికి కన్య మరియని, యోసేపుని వాడుకున్నాడు. ఇక్కడ యోవాషుని రక్షించడానికి ఎవరిని వాడుకున్నాడు? మేనత్తని, యాజకుణ్ణి దేవుడు వాడుకున్నాడు. ప్రతికూలమైన పరిస్థితుల్లో మనం అనుకుంటాం ఈ సమస్య నాకే వచ్చింది, ఈ సమస్య నుంచి నాకు అసలు విడుదల లేదు అనుకుంటాం. ఎక్కడ సమస్య ఉందో అక్కడ పరిష్కారం ఉంటుందనే విషయాన్ని మీరు గుర్తించాలి. కారణం లేకుండా సమస్య రాదు, సమస్య పరిష్కారం లేని సమస్య అంటూ ఉండదు. సమస్య తలెత్తిన ప్రతిసారి దేవుడు ఎవరో ఒకరిని నియమించుకుని, ఎవరో ఒకరిని ఏర్పాటు చేసుకుని వారిని కాపాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ నేను అంటాను, ఇక్కడ నేను ఒక టైటిల్ పెడతాను, సాతాను పన్నాగం దేవుని కాపుదల. రాసుకోండి, మొట్టమొదటి మాటే సాతాను పన్నాగం దేవుని కాపుదల. ఒక అద్భుతమైన పాట ఉంటుంది కదా, శత్రువులను ఎదుర్కొను సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది. మీరు చప్పట్లు పాడుతూ పాట పడితే ఎంత బాగుంటుందో తెలుసా? అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము వలె ఎదుర్కొని ఆర్పివేయుచున్నది.
ఖడ్గము వలె ఎదుర్కొని ఆర్పివేయుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచెను. కృపాశక్తి దయాశక్తి, ఉద్యోగంగా స్వరమెత్తి పాడాలి. ఆమేన్. కృపాశక్తి దయాశక్తి వాక్యమై ఉన్న యేసు, ఆహా నీ వాక్యమే నన్ను బాధలలోనే మదినిచెను. ఇప్పుడు చెప్పండి, యోవాషును బ్రతికించింది ఏంటి? దేవుని వాగ్దానం, దేవుని కాపుదల, దేవుని ప్రణాళిక. ప్రతి మానవుడు కారణం లేకుండా ఈ భూమి మీద పుట్టలేదనే సంగతి తెలుసుకోండి ముందు. ప్రతి మానవుడు, ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు దేవుని ప్రణాళిక లేకుండా ఈ భూమి మీదకి రాలేదనే విషయాన్ని గమనించాలి. ఒక పల్లవి, అనుపల్లవి. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. అర్థం తెలియక నీవు వ్యర్థముగా బ్రతుకకు, అర్థం తెలియక నీవు వ్యర్థముగా బ్రతుకకు. పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతకమని, పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతకమని. మానవుడా కారణ, నీ జన్మకు కారణముంది. పల్లవి కూడా బాగుంటుంది. పువ్వులు ఎందుకు, కాయలు ఎందుకు, సూర్యుడు ఎందుకు, చంద్రుడు ఎందుకు? ఉన్నవని నీ కోసమేనని, నీవు దేవుని కోసమేనని. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యోవాషు ఎవరి కోసం చెప్పండి? చెప్పండి అమ్మా బిగ్గర. మరి నువ్వు ఎవరి కోసం, నేను ఎవరి కోసం, మరి ఎవరి కోసం బతుకుతున్నావు? దేవుని కోసం బతుకుతున్నారా? తెల్లాడు లెగితే నా భార్య, నా బిడ్డలు, నా కుటుంబం, నా అత్త, నా మామ, నా పిల్లలు, నా కుటుంబం, నా సంసారం. తప్పులేదు, తప్పులేదు. భర్తను చూడాలి, ఏమంటే భార్యను చూడాలి, పిల్లల్ని చూడాలి, కుటుంబాన్ని చూసుకోవాలి. అలాగే ఒక కంట దేవుని వైపు కూడా చూడాలమ్మా. అసలు దేవుని వైపు చూడటమే మానేశారు కొంతమంది, దేవుని కార్యాలను చూడటమే మానేశారు కొంతమంది. యోవాషు దావీదుకు ఒక దీపంగా దేవుని కృప ద్వారా నిలిచి ఉన్నాడు. ఈ రోజున ఈ మొట్టమొదటి మాట ద్వారా మీకు ఇస్తున్న భరోసా, మీకు ఇస్తున్న నమ్మకం, మీకు ఇస్తున్న ఆదరణ ఏంటి తెలుసా? మీ దీపం ఆరిపోదు. ఆమెను చెప్పండి ఒక్కళ్ళు కూడా. మీ దీపం ఆరిపోద్ది అంటే ఆమెను అంటారా? దీపం అంటే ఏమనుకున్నారు? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. మీ దీపం ఆరిపోతుంటే ఆమేన్ అనాలి. కానీ చూస్తారేంటండి? నాకు అర్థం కదా. నాతో కనెక్ట్ అవ్వండి, నాతో కొంచెం నడవండి, నాతో కొంచెం సహవాసం చేయండి. యేసు రక్తమే జయం. నేను నచ్చకపోయినా కొంచెం నాతో ఫాలో అవ్వండమ్మా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. సుడిగుండాలే వచ్చిన, తుఫానులే వచ్చిన, పెనుగాలిలే ఎదురైనా నీ దీపం ఆరిపోదు. మళ్ళీ చెప్పట్లా? నా దీపమో యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. దేవుని స్తోత్రం చెప్పండి. గొప్ప గురించి చెప్పట్లా, నేను ఒక సాక్ష్యం చెప్తా. మా మావయ్య గారు చెప్పడానికి సిగ్గు, ఆయన నిలబడలేరు, రాలేరు. ఎన్నోసార్లు నేను చెప్తాను, అమ్మాయి నువ్వు పేపర్లో రాసి నువ్వు చెప్పు అని మా మామగారు చెప్పినా మా పాస్టర్ గారికి పనులు ఒత్తిడి ఎక్కువయ్యి, పాపం నన్ను చూసుకోవడం ఎక్కువైపోయి ఆ పని చేయట్లే. ఆయన కరోనా వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేస్తే భార్య భర్తలు ఇద్దరికీ కూడా బీపీ ఉంది, ఇద్దరికీ కూడా షుగర్ ఉంది, ఇద్దరికీ కూడా స్టెరాయిడ్లు ఇచ్చారు. స్టెరాయిడ్ అవ్వటం ద్వారా రానమ్మ గారి పరిస్థితి నేను చూసాను. మే నెల 16వ తారీఖున మొన్న డేట్ వచ్చింది, చనిపోయారు. స్టెరాయిడ్లు ఇవ్వడంతో నేను అనుకున్నా నీకు అయిపోయింది వీళ్ళ జీవితం, అయిపోయింది వీళ్ళ చరిత్ర. మా బామ్మడికి ధైర్యం చెప్తున్నా, రే ధైర్యంగా ఉండరా ఒక మాట అన్నా. ఎందుకని? ఇక నువ్వు ఆశ పెట్టుకోకురా అని. కానీ నాకు తెలియదు అక్కడ సందర్భం.
ఈయన నడవలేని పరిస్థితి. ఎక్కడికి బయటికి వెళ్ళడానికి కిందకు వచ్చారు, పడిపోయారు, గోడ తగిలేసింది, కళ్ళు బయలుగా మేసినాయి. ఎవరు ముట్టుకుంటారా, ఎవరు లేపుతారా? కానీ ఆ సమయంలో ఆయన ఇచ్చిన సాక్ష్యం ఏంటి తెలుసా? దేవుడిని నేను చూశాను, ఆయన నన్ను పట్టుకున్నాడు, నన్ను బలపరిచాడు, అప్పుడే నన్ను బలం పొందానని చెప్పాడు. గట్టిగా చప్పట్లు కొట్టి జనం మహిమపడతా. నేను అంటాను, బ్రతికున్న నా తండ్రి ఉన్నా ఏదో ఆయన కుటుంబాన్ని ఆయన చూసుకుంటున్నాడు. నాకు మావయ్య గారు కాదు, నాకు తండ్రి గారే అంటాను నేను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను ఏదైనా తప్పు చేసినా, ఏదైనా తప్పు మాట్లాడినా, ఏదైనా కొంచెం తడబడినా నన్ను సరిచేయటం, నన్ను గద్దించడం, ఏమంటే నాకు ప్రేమ చూపించడం, ఆ కుటుంబంలో ఇంకా ఎక్కువగా చెప్తే ఏదో ఇచ్చించాను అనుకుంటారు. చాలా ఉన్నాయి చెప్పాలంటే. నాకు నిజంగా కోట్ల రూపాయల కట్నం రాలేదు, కానీ కోట్ల రూపాయల కంటే విలువైన తల్లిదండ్రుల్ని నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందరికీ ఒక తల్లిదండ్రులే, నాకు ఇద్దరు తల్లిదండ్రులు. దేవునికి స్తోత్రం కలుగునుగా. బతుకోరే పామ్మరిది ఉన్నాడు, కానీ నాకు ఉపయోగపడతాడు, కానీ దేవుడికి ఉపయోగపడ్డాడు. దేవునికి స్తోత్రం. నాకు ఏదైనా ఆపాయం వచ్చిందంటే రెక్కలు వేసుకుని వచ్చి వాలిపోతాడు, కానీ దేవుని సన్నిధిరా అంటే మాత్రం మామిడికాయలు తోట అక్కడ ఇక్కడ కావు, ఈడు నిగముగ్గిపోతున్నాడు కావేసి. ఒరే వద్దురా, నీ మట్టుకు నువ్వు తెచ్చుకురా, ఎవరో గురించి నువ్వు కష్టపడుతున్నావు ఏంటరా? వీడు సంపాదించిందంతా ఆ కుర్రోళ్ళకి, ఆ వడ్డీలకే తప్ప వెనకాల ఒక స్థలం కొందాం, ఒక ఇల్లు కొందాం. సరే, టాపిక్ డివైడ్ అయిపోయినాను, క్షమించాలి. ఇక్కడ దీపం నిలబడిందంటే కారణం దేవుని దర్శనం, దేవుని స్పర్శ. మీరు గమనించారా? లేచి నడవలేని పరిస్థితి అయితే తప్ప ఒక్క ఆదివారమైన ఆయన మందిరాన్ని మానినట్టు చూసారా? చుట్టాలు వచ్చారని, సరుకు వచ్చిందని కొడుకు ఎగ్గొట్టాడేమో, కొడుక్కి రాలా ఇంకా దేవుని స్పర్శ. చావు బతుకుల్లోకి వచ్చాడు, మరణాన్ని రుచి చూసి వచ్చాడు. మా బామ్మది కోసం చెప్తున్నా ఈ మాట. దండలు ఎట్టేశాడు, ఏడ్చేసాడు. నా దగ్గర ఇంకా రికార్డింగ్స్ ఉన్నాయి. నీకు దండం పెడతాను బావో, నేను తీసుకెళ్ళిపోయి ఇక్కడి నుంచి నేను చచ్చిపోయేలా ఉన్నాను అని అంటే నాకు గుండె. ఇంకా తల్లిదండ్రులకి ఏం సమాధానం చెప్పను, భార్యకి ఏం సమాధానం చెప్పను. ఆ అంబులెన్స్ డ్రైవర్తో నీ కాళ్ళు అట్టుకుంటానన్నా, వాడి భార్య నిండు చోళాలన్నా, ప్రెగ్నెంట్గా ఉందన్నా, ఒక పాప ఉందన్నా, అన్నా దయచేసి గుడివాడ ఊరికన్నా తీసుకురాను, నీకు ఎంత కావాలితే అంత ఇస్తానన్నా అని గుడివాడ తీసుకొచ్చే కాళ్ళ మీద పడిపోయాను నేను. ఆయన తీసుకొచ్చి మా చేతికి ఇస్తే ఆయన ఆటోలో కూర్చోబెట్టుకుంటూ ఊరు తీసుకొచ్చి గ్యాస్ బండ్లు కొని, అవి కొని, సిలిండర్లు కొని, ఏం బండ్లు అంటే అది ఆక్సిజన్ బండ్లు కొని, వెనకాల ఆటోలో ఆక్సిజన్ బండ్ పెట్టుకున్నాడు, ఆక్సిజన్ పెట్టుకొచ్చి తీసుకొచ్చిన రోజులు మర్చిపోయాడు. వినమనమ తర్వాత ఈ విషయం. మరి ఎందుకు వయసులో పెద్దవాళ్ళైన వయసు కాళ్ళు లేచి నడవలేకపోయిన, ఇంట్లో పని చేసుకోలేకపోయిన మందిరానికి ఎందుకు పరిగెత్తుకొస్తున్నారు? ఎక్కలేకపోయిన మందిరానికి ఎందుకు వస్తున్నారు? జీవము కలిగిన దేవుని స్పర్శ వీళ్ళు అనుభవించారు. ఇప్పుడు కొట్టండి గట్టిగా చెప్పట్లో. ఇంటి దగ్గర ఖాళీగా కూర్చుని ఉండలేరు, మందిరానికి రాకుండా ప్రార్థన చేయకుండా ఉండలేరు, వాక్యం చదవకుండా ఉండలేరు, వాక్యం వినకుండా ఉండలేరు. మీ ఇంటికి వస్తే టీవీలో ఏం వినబడుతుందో నాకు తెలియదు, వారింటికి వెళ్తే ఎప్పుడు వాక్యమే, ఎప్పుడు వాక్యమే, ఎప్పుడు వాక్యమే. ఆ వాక్యమే ఆయన్ని బతికించింది, సజీవులుగా ఉంచింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. యోవాషు అనే ఒక చిన్న కుమారుడి సంవత్సరం బాబుని కాపాడింది ఏంటో తెలుసా? దేవుని ప్రణాళిక, దేవుని వాగ్దానం, దేవుని కృప ఆ బిడ్డ మీద ఉండడానికి గల కారణం తెలుసా? దావీదుకి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. లేకపోతే యోవాషు ఏ పట్టాడు? యోవాషుని కన్నా అహజ్య ఏమన్నా మంచోడా? అహజ్యని కన్నా యెహోరాము ఏమన్నా మంచోడా? ఇతని యొక్క నాన్నను బట్టి, తాతను బట్టి ఇతను కూడా అతల చేతులు బలిపోవాలి, చచ్చిపోవాలి. వాస్తవానికి మంచోడని బతికించలేదు, మంచోడని తప్పించలేదు. దేవుని ప్రణాళిక ఉంది కాబట్టి బతికి బట్ట కట్టేశాడు. నువ్వు నేను కూడా కరోనాని తప్పించేసుకున్నావు, ఇక దున్నేయవచ్చు అనుకుంటున్నావేమో. నీకు నాకు ఇంకా ప్రణాళిక ఉంది, దేవుని ప్రణాళిక ఉంది. నీ ద్వారా నా ద్వారా జరిగించాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి. లేకపోతే ఏలి అన్నాడు, మరణాపేక్ష కలిగి తీసేసుకో ప్రభువా అన్నాడు. వెంటనే వచ్చే అన్నాడా? తిని మళ్ళీ పడుకున్నాడు. లే, శక్తికి మించిన ప్రయాణం ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీకు తిండి పెట్టింది పడుకుంటావనా? తినగానే పడుకుంటావనా? ఏసు రక్తమే చేయం. కడుపు నిండా పెట్టి వేసాయి అంటాడు. లే, శక్తికి మించిన ప్రయాణం అన్నాడు. దేవునికి స్తోత్రం. అది నువ్వు తీసేసుకోమంటే తీసేసుకోవడానికి ఆయన మన పిచ్చోడా, మూర్ఖుడా? ఆయన అజ్ఞాన ఏదో ఊసిపోక నేను పుట్టించాడు అనుకున్నావా? నువ్వు గొప్పడివి. జంతువుల కంటే, ఈ లోకంలో ఉన్న ప్రతి ప్రాణి కంటే మానవ జీవితం చాలా ప్రాముఖ్యమైనది, శ్రేష్టమైనది, ఎంతో యోగ్యమైనది మానవ జీవితం. ఎందుకో తెలుసా? పశువులకి యోచించేటటువంటి, ఆలోచించేటటువంటి విధి లేదు, మనస్సు లేదు. మనుషులకి దేవుడు అది ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడు తన పోలికన నరులను సృజించాడు. తన పోలికనిచ్చాడు మనకి. మనం శ్రేష్ఠులం. దయచేసి వ్యర్థంగా గడపమాకండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇది మొదటి మాట. ఇప్పుడు రెండో మాట రాసుకోండి.
యోవాషు రాజు అవడానికి గల కారణం దేవుని ప్రణాళిక, సాతాను పన్నాగం, దేవుని కాపుదల. ఒకవేళ నీకున్నటువంటి స్థితిగతులు, పరిస్థితులు, అనుకూలమైన పరిస్థితులు లేకుండా ప్రతికూలమైన పరిస్థితుల్లో నువ్వు అనుకోవచ్చు నా జీవితం అయిపోయిందని, కానీ సాతాను నీ మీద అగ్నిబాణాలు వేస్తున్నాడు కదా, నువ్వు ఆర్పివేయాలంటే దేవుని వాక్యాన్ని చేతపట్టుకో, దేవుని వాక్యాన్ని హృదయంలో పెట్టుకో, దేవుని వాక్యాన్ని జ్ఞాపకం తెచ్చుకో. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా. అద్భుతమైన మాట, అద్భుతమైన మాట, అద్భుతమైన మాట. ఈరోజు ఉదయం చూశాను, ఒక దైవజనురాలు చెప్పారు, అది నేను తర్వాత మన గ్రూపులో పెడతాను చూడండి. నేను డైరెక్ట్గా జగన్ గారు చెప్పింది కూడా విన్నా. మీరు ఇంత ఆంధ్రప్రదేశ్ని పరిపాలన చేస్తున్నారు కదా, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో వ్యతిరేకతలు, ఎన్నో మీకు ఎదురవుతున్నాయి కదా, మీరు స్ట్రెస్ ఫీల్ అవరా అని జగన్ గారిని ఇంటర్వ్యూ చేస్తున్నారు. అప్పుడు జగన్ గారు ఇచ్చింది ఏంటో తెలుసా? నేను అవును, మొట్టమొదటిగా నేను ప్రార్థన చేస్తాను, నేను చాలా బాగా ఎక్కువగా ప్రార్థన చేస్తాను. తర్వాత మాట నేను తెలుసా, దేవుని చేతులకు అప్పగిచ్చేస్తా. చప్పట్లు కొట్టరే, దేవునికి స్తోత్రం. మన ఆంధ్రప్రదేశ్కి సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ అది. నువ్వు చెప్పగలవా ఆ మాట గుండెల మీద చేసుకుని? నాకేదైనా ఇబ్బంది అయితే నేను మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తానని చెప్పగలవా? అది ఆయన వాక్యాన్ని ఎక్కువగా చదువుతాడు, ప్రార్థన ఎక్కువగా చేస్తాడు. కాబట్టి గమనించాలి, అందుకని ఆయన ధైర్యంగా ఉంటారంట. అది రాత్రి చెప్పాను, పిరిగితనం త్వరగా చచ్చిపోయేలా చేస్తుంది, ధైర్యం బతికించేలా చేస్తుంది. కాబట్టి దేవుని వాక్యం ధైర్యాన్ని ఇస్తుంది, బలాన్ని ఇస్తుంది, ఆయుష్ని ఇస్తుంది. దేవుని వాక్యమే సర్వమై ఉంది. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదవండి, ప్రతిరోజు ప్రార్థన చేయండి. ఇప్పుడు 2 మాట రాసుకోండి. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 24వ అధ్యాయం 1 నుంచి 13 వచనాలు. యోవాషు ఏలన ఆరంభించినప్పుడు ఈడుగలవాడై యెరూషలేములో 40 ఏండ్లు ఏలెను. అతని తల్లి కాపురస్తురాలు. యాజకుడైన యెహోయాదా బ్రతికిన దినములన్నీ యోవాషు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. ఇప్పుడు నా వైపు చూడాలి. యాజకుడని యెహోయాదా బ్రతికిన దినములన్నీ యథార్థంగా ప్రవర్తించేటంటే దాని అర్థం ఏంటి? తర్వాత అర్థం. సరే, తర్వాత సంగతి తర్వాత ఆలోచిద్దాం. యథార్థంగా బ్రతికినప్పుడు ఎలా యథార్థంగా బ్రతికాడు, ఏం చేశాడు అనేది ఆలోచిద్దాం. ముందు పెళ్లి చేసుకున్నాడు మనోడు, 2 భార్యల నుంచి పెళ్లి చేశాడు యెహోయాదా గారు, యాజకుడు. మరి 2 ఎందుకు చేశాడో నాకు తెలియదు, కానీ అది ధర్మశాస్త్రానికి వ్యతిరేకం. ఒకవేళ తాత ముత్తాతలు 10 మంది, 20 మంది, 30 మంది, 60 మంది, 100 మందిని చేసుకున్నాను, నేను 2 చేసుకుంటే తప్పేంటి అని ఒకవేళ 2 చేసుకున్నాడో నాకు తెలియదు. యోవాషుకి పెళ్ళయింది, ఇద్దరు స్త్రీల నుంచి యెహోయాదా యాజకుడు పెళ్లి చేశాడు. ఎవరికి? యోవాషుకి ఇచ్చి పెళ్లి చేశాడు. పెళ్ళైన తర్వాత అతనికి ఒక తాత్పర్యం పుట్టింది. ఏమంటే 3వ వచనం చదువుతున్నాను, మీరు అందరూ శ్రద్ధగా ఆలకించండి. యెహోయాదా అతనికి 2 భార్యలను పెళ్లి చేశాను, అతడు కుమారులను కుమార్తెలను కనెను. అంతటా 4వ వచనం, అంతటా యెహోవా మందిరమును బాగు చేయవలెనని యోవాషునకు తాత్పర్యం పుట్టెను. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 24వ అధ్యాయం అంతా చదవండి. నేను అంతా చదివేశాను అనుకోండి, అర్థమవుతుందా? టైం దీనికే సరిపోద్ది. నేను చదువుతే కూర్చుంటే ఈ అధ్యాయం చదవడానికి 10 నిమిషాలు టైం పడుతుంది. చదవమంటారా వివరించమంటారా? చెప్పండి, చదవమంటారా వివరించమంటారా? మరి ఇంటికి వెళ్ళి చదువుతారా? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రాముఖ్యమైన విషయం మాత్రమే నేను తీసుకుంటా ఉన్నా. ఈ యొక్క 4వ వచనంలో యెహోవా మందిరమును బాగు చేయవలెనని తాత్పర్యం కలిగిన యోవాషు. రాసుకోండి, టైటిల్ రాసుకోండి. యెహోవా మందిరమును బాగు చేయవలెనని తాత్పర్యం కలిగిన యోవాషు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం చెప్తుంది, ఇదిగో మీరు మార్పు నుండి ఈ పెట్టెల వంటి వారైతేనే తప్ప మీరు దేవుని రాజ్యానికి సంబంధం లేని వాక్యం చెప్పానంటే అనుకుంటున్నారా? ఇంచుమించు మందిరంలో అందరి దగ్గరికి తిరిగేసాడు అర్హాను. వీళ్ళ దగ్గరికి వెళ్ళినా వాళ్ళ దగ్గరికి వెళ్ళినా అనేది లేదు, అసలు ముక్కు మొహం అసలు ఏమి ఎరగనడం లేదు, అందరి దగ్గరికి తిరిగేసాడు. అలా ఉండాలని మీరు కూడానా? దేవుని స్తోత్రం చెప్పండి. అది బిడ్డల వంటి వారే ఉండాలంటే అది దాని అర్థం. సరే, నేను సబ్జెక్ట్లోకి వస్తున్నా. యెహోవా మందిరమును బాగు చేయవలనని తాత్పర్యం కలిగిన యోవాషు. రాజు అయ్యాడు, చక్కగా పెళ్లి చేసుకున్నాడు, పెళ్లి చేసుకుని పిల్లల్ని అన్నాడు. పెళ్ళైన తర్వాత అంట పత్రికలు ఉందన్నమాట, పెళ్ళి అవ్వక ముందంట దేవుణ్ణి ఎలా సంతోష పెట్టాలా అనుకుంటాడంట. ఇప్పుడు తర్వాత మాట మీరు చెప్పాలి. పెళ్ళైన తర్వాత అమ్మ నాయనో, మీకు అన్ని విషయాలు తెలుసు. నేను అనుకుంటాను ఈయన అదృష్టవంతుడు, భాగ్యవంతుడు. పెళ్ళైన తర్వాత కూడా, పిల్లల కన్నా తర్వాత కూడా దేవుని మందిరం మీద దృష్టి ఉందండో. దేవుని మందిరం మీద దృష్టి లేని అభాగ్యులారా అని ఎందుకన్నా తెలుసా? దృష్టి ఉండటం భాగ్యం, దేవుని సన్నిధిలో నిలిచి ఉండటం భాగ్యం, దేవుని పరిచర్లో పాల్పంపులు పొందటం భాగ్యం, దేవుని సన్నిధిలో నువ్వు గుప్పులు విప్పడం భాగ్యం, దేవుని మందిరాన్ని నువ్వు బాగు చేస్తున్నావు అంటే నీకు ఒక భాగ్యం. ఆ భాగ్యం నీకు లేదు, అభాగ్యుడివి. నేను అంటాను,
యోవాషు భాగ్యుడు, దేవుని మందిరమును బాగు చేయాలనే తాత్పర్యం కలిగి తన ఇంటిని బాగు చేసుకోవచ్చుగా. నేను పోయిన వారం చెప్పాను, అహాబు దేంట్లో దిట్ట? పట్టణములు కట్టుటలో, ఇళ్లను కట్టించట్లో దిట్ట. కానీ యోవాషు ఏమండి, దేవుని మందిరమును బాగు చేయవలనని తాత్పర్యం నీలో ఉందా? నీ దేహమే దేవునికి దేవాలయం. ఈరోజు నువ్వు దేన్ని బాగు చేయాలి? నీ శరీరాన్ని బాగు చేసుకోవాలి, నీ దేహాన్ని బాగు చేసుకోవాలి. నీ కన్ను పాడైపోయిందేమో, నీ నాలుక పాడైపోయిందేమో, నీ పెదాలు పాడైపోయినాయేమో, నీ హృదయం పాడైపోయిందేమో, నీ కాళ్ళు పాడైపోయినాయేమో, నీ దేహము ఒకవేళ పాడైపోయిందేమో. ఈరోజు నువ్వు దేవుని దృష్టిలో ఉన్నావు, ఎన్నిక చేయబడ్డావు, సజీవ లెక్కలో ఉన్నావు. యోవాషు కూడా సజీవ లెక్కలో ఉన్నాడు కాబట్టి దేవుని మందిరాన్ని బాగు చేయాలని తాత్పర్యం పుట్టింది. మరి నీకుందా ఆలోచన? నా ఇంటికి నేను రంగులు వేసుకోవాలి, నా ఇంట్లో నేను పాలరాయి వేసుకోవాలి, నా ఇంటికి నేను సీలింగ్ చేసుకోవాలి, నా ఇంటికి నేను ఏసీ పెట్టించుకోవాలి, మేడ మీద మేడ కట్టాలి, ఎకరాల ఎకరాలు కొనాలి, ఇలాంటి ఆలోచనలు తప్ప దేవుని మందిరంలో ఏది కొరతగా ఉంది, దేవుని మందిరంలో ఏది అవసరం, సేవకుడు ఎలాంటి ఇబ్బంది పడుతున్నాడు, మందిరానికి ఎలాంటి అవసరతలు అవసరం, ఎలాంటి కొరత ఉంది, మనం ఏం చేద్దాం, మందిరానికి ఏదో ఒక ఈవిని ఇద్దాం, ఏదో ఒకటి ప్రయాసపడదాం. దేవుడు నాకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆయుష్ని ఇచ్చాడు, ఉద్యోగాన్ని ఇచ్చాడు, వ్యాపారాన్ని ఇచ్చాడు, బతుకుదరని ఇచ్చాడు, ఆయుష్ని ఇచ్చాడు. ఇన్ని ఇచ్చిన దేవునికి నేను ఏమివ్వగలను? దేవుని మందిరాన్ని బాగు చేద్దాం. దేవుని మందిరంలో ఎక్కడైనా కొంచెం అవకతవకలు ఉన్నాయేమో, ఇప్పుడు మందిరం సరిపోవట్లా, స్థలం కోసం ప్రయాసపడుతున్నాం, అయ్యా స్థలం కోసం నేను ఇవ్వాలని ఇంత ప్రయాసపడుతున్నాను. భీమవరం చిరంజీవి పాస్టర్ గారు వస్తారు, ఎప్పుడైనా వచ్చినప్పుడు అడగండి. వారు ఒక ఇంటితో ఉన్న స్థలాన్ని కొనేసారు, ఆ ఇంటిని మందిరంగా తయారు చేసేసారు. దానికి డబ్బులు ఎలా అమర్చినాయి తెలుసా? ముందే ప్రార్థనలో పెట్టాడంట దైవజనులు. అలా ఇప్పుడు మిమ్మల్ని చేయమని చెప్పట్లేదు సుమా, మాట్లాడితే గుడ్డికి ఎక్కలు లాగుతారు. ఇప్పుడు మేము కూడా అట్లా చేయమని చెప్తున్నాడు ఆ పాస్టర్, అది మీ ఇష్టం, దేవునికి స్తోత్రం కలుగునుగా. అర్థమవుతుందా? చెప్పడం నా బాధ్యత, చెప్తున్నా. చిరంజీవి గారి మందిరంలో, ఆయన పేరేంటంటే ఈడపిల్ల అయినా మణికాంత్ గారు, తమ్ముడికి తెలుసు, మీకే కదా. అప్పుడు వాళ్ళ మామగారు పాలు తీసుకొచ్చారు, మీరు భీమవరం హాస్పిటల్లో ఉన్నారు. ఆయన మణికాంత్ గారు చాలా హెల్ప్ చేశారు మా బామ్మద్దికి కూడా కరోనా వచ్చినప్పుడు. మణికాంత్ గారు సీట్లు వేస్తూ ఉంటారండి. మందిరంలో ఉన్న వాళ్ళందరూ కూడా 5 లక్షల రూపాయలు సీటు వేశారంట. ఒక్కొక్కళ్ళు ప్రతి నెల కట్టుకుంటూ దాన్ని పాడి, ఆ సీటీ పాట పాడి డబ్బులన్నీ తీసుకొచ్చి ఎవరికి ఇచ్చారు చెప్పండి? 10 × 5, 15 ఎంత? 50 లక్షలు. దేవుని కృపను బట్టి మన మందిరంలో కూడా రాజమణి గారు ఉన్నారు. మీకు ఏదైనా ప్రేరేపణ వస్తే, దేవుడు మాట్లాడితే, స్థలం కోసం మీరు కూడా సీట్లు ఎత్తే, యేసు రక్తమే చేయం, ఏటమాసమే బలం. అర్థమవుతుందా అమ్మా? ఎవరన్నా 9 మంది ఉంటే నాకు కూడా చెప్ప, నేను కూడా 1 కలుతానమ్మా స్థలం కోసం. యేసు రక్తమే చేయం. అర్థమవుతుందా? యెహోవా మందిరమును బాగు చేయాలని తాత్పర్యం పుట్టిందంట. కానీ ఈ రోజున చాలా మందికి ఎలా ఉందో తెలుసా? చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన, మీలో ప్రతివాడును తన సొంత కార్యములు మాత్రమే కాక అదిగో ఇతరుల కార్యక్రమాలు కూడా చూడండి అమ్మా. 4:2-21 చదవండి. అందరూ అదిగో తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసు క్రీస్తు కార్యములను చూడరు. ఎందుకు చూస్తారు? జీవం ఇచ్చిన జీవ ప్రదాత, ముక్తి ప్రదాత, రక్తం కార్చి క్రైదనం చెల్లించి ప్రాణం పెట్టి మనకి జీవమునిచ్చిన దేవుడు, పరలోకాన్ని ఇచ్చే దేవుడు, స్థలాన్ని సిద్ధపరచ వెళ్ళిన దేవుడు, నిన్ను నన్ను అనుక్షణం కంటికి రెప్పలా కాచుకునే దేవుడు, ఆయన అన్ని విధాలా నీకు ప్రొటెక్షన్ ఇస్తుంటే ఆయన్ను చూస్తావా నువ్వు? చూడో. దెబ్బ తగిలినప్పుడు మాత్రం అబ్బా అబ్బా తండ్రి నీవేనయ్యా. ఇప్పుడు అప్పుడు ఆ పాట కూడా అట్టగా పాడారు, ఏంటో నాకు అర్థం కాదు. అదేమంటారండి, ఎగ్జైట్మెంట్, ఏడుపుతో, ఆ ఫీలింగ్తో దేవునికి స్తోత్రం కలిగినగా. అమ్మ దెబ్బ తగిలినప్పుడు కాదు, ఎప్పుడు కూడా మనం అబ్బా తండ్రి అని మనం ఆరాధించాలండి ఆయన్ని. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు రాజుగారు ఏమంటున్నారంటే ఈ దినవృత్తాంతంలో 2వ గ్రంథం 24వ అధ్యాయము, ఏమండి నేను చదువుతాను వినండి. 7వ వచనం అందరు తీయండి. 377వ పేజీ. సాక్ష్యపు గుడారమును బాగు చేయుటకై, క్షమించాలి, 5వ వచనం చదవాలి ముందు. అతడు యాజకులను లేవీలను సమకూర్చి, మీరు యోధా పట్టణములకు పోయి మీ దేవుని మందిరమును బాగు చేయుటకై ఇశ్రాయేలులందరి యొద్ద నుండి ధనమును ఏటేటా సమకూర్చుచు, అంటే పోగు చేయటం అని అర్థం. తప్పు పనిది. చూడండి జాగ్రత్తగా, నేను ఎందుకన్నా తర్వాత అర్థమైంది. ధనము ఏటేటా సమకూర్చుచు ఈ కార్యమును మీరు త్వర పెట్టవలనని వారికి ఆజ్ఞ ఇచ్చిన. వారు దానిని త్వరగా చేయకపోయినందున, ఎందుకు త్వరగా చేయలేదు?
వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి, పోగు చేయటం వాళ్ళ పని కాదు కాబట్టి. అర్థమవుతుందా? వాళ్ళు త్వరగా చేయకపోయినందున రాజు ప్రధాన యాజకుడకు యెహోయాదాను పిలిచి, ఆ దుర్మార్గులైన అతల్య కుమారులు దేవుని మందిరమును పాడు చేసి యెహోవా మందిర సంబంధమైన ప్రతిష్టోపకరణములన్నిటినీ బయలుదేవత పూజకు ఉపయోగించేది. ఇక వాటిని మనం తేకూడదు, కొత్తవి చేయాలి. అప్పుడు ఏం చేయాలి? 7వ వచనం, సాక్ష్యపు గుడారమును బాగు చేయుటకై యోదాలో నుండి యెరూషలేములో నుండి ఇశ్రాయేలు సమాజకుల చేత యెహోవా సేవకుడైన మోషే నిర్ణయించిన కానుకను లేవీలతో నీవెందుకు చెప్పి తెప్పించలేదని అడుగును. మోషే నియమించిన కానుక, దాని గురించి వివరిస్తా ముందు, దాని గురించి తర్వాత వివరిస్తా. నా వైపు చూడండి. రాజు యాజకుడితో అంటున్నాడు, యాజకుడా లేవీలకి చెప్పి ఎందుకు తెప్పించలేదు? ఇప్పుడు నేను ప్రజలకి చెప్పి మా దేవుని భాగం తెచ్చారా, అమ్మా దేవుని భాగం తెచ్చారా అని చెప్పి ఏం చేయాలంట? దేవుని మందిరానికి తీసుకొచ్చేలా చేయాలంట. అలా అడిగాడు రాజు. యాజకులు ఏమన్నారు తెలుసా? ఏమండి, యాజకులు ఏమన్నా తెలుసా? ఇప్పుడు నేను ఇక్కడ మందిరం కడుతున్నప్పుడు ఇంటింటికి వెళ్ళి డబ్బులు అడుగుతున్నాను అనుకో, దాన్ని ఏమంటారు? అడుక్కుంటాం అంటారు, సంద పోగు చేస్తాం అంటారు. యాజకుడు యాచన చేసేవాడు కానీ యాచించేవాడు కాదు. యాచన అంటే దేవుణ్ణి అడగటం, మనుషులను అడిగి దాన్ని యాచించడం, అడుక్కోవడం అంటారు. యాజకుని యొక్క లక్షణం ఏంటో తెలుసా? సమస్య వస్తే ప్రార్థన చేయడమే తప్ప, అమ్మా నేను ఈ బాధలో ఉన్నాను, నేను ఈ కష్టంలో ఉన్నాను, కొంచెం ఇవ్వండమ్మా అని ఏనాడన్నా నేను అడుక్కున్నానండి మందిరంలో నిలబడి? నా సమస్య చెప్పానా? ఎందుకు తెలుసా? నాకు సమస్య వస్తే, నాకు ఇబ్బంది అయితే నా చిన్న బిడ్డతో సహా బుక్స్కు డబ్బులు లేవు, మా ప్రార్థన చేయంటే ప్రార్థన చేస్తే మరుసటి రోజు దేవుడు 10,000 రూపాయలు పంపించాడు హైదరాబాద్ నుంచి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అదే నేను పిల్లలకు కూడా నేర్పిస్తున్నాను. వాక్యంలో చెప్పడం అలాంటి అలవాట్లు నాకు లేవు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ యాజకులు ఏమన్నారు చూడండి. 2వ రాజుల గ్రంథం 12వ అధ్యాయం 8వ వచనం. 2వ రాజుల గ్రంథం 12వ అధ్యాయం తీయండమ్మా, పేపర్లు తీయండి, చదవరే. కాబట్టి యాజకులు మందిరములో శిథిలమైన స్థలమును బాగు చేయుట మా వశమున లేదు గనుక జనుల యొద్ద ద్రవ్యము ఇక తీసుకొనమని చెప్పిరి. అంతటా యాజకుడని యెహోయాదా ఒక పెట్టెను తెచ్చి, ఇదిగో పెట్టె, దాని మోతకు బెజ్జం చేసి బలిపీఠం దగ్గర యెహోవా మందిరంలో ప్రవేశించు వారి ఎక్కడమ్మా? ఇప్పుడు కానుకలు పెట్టి ఎక్కడుంది? కుడిపార్శ్వం ఉందిగా. కుడిపార్శ్వం ముందు దానిని ఉంచగా ద్వారము కాయు యాజకులు యెహోవా మందిరంలోనికి వచ్చిన ద్రవ్యమంతయు ఎక్కడేశారు? అమ్మ ఇక్కడెక్కడ, ఇటు చూడండి, కుడివైపున ఉందిగా పెట్టి. ఇప్పుడు ఇంత పెద్ద పెట్టి ఎందుకు పెట్టాను తెలుసా? ఈ పెట్టికి బెజ్జం ఎందుకు పెట్టాను తెలుసా? మీ భాగములను, ప్రతిష్ఠితార్పణములను, మొక్కుబడి కానుకలను తెచ్చి దీంట్లో నేను అడుక్కోకూడదు. అమ్మా కానుకలేండి. అంతకితో నాకు తెలియక పాత మందిరంలో ఉన్నప్పుడు ఒక సంచి, ఒక కర్ర ఇచ్చుకుని పంపించేవాళ్ళం, ఒక పిల్లనిచ్చుకుని. అందరి దగ్గరికి వెళ్తే వేసారు. ఎందుకు కొన్ని అనుభవాలను బట్టి నాకు అది ఇష్టం లేదండి. అది నాకు కాన్సెప్ట్ కరెక్ట్ కాదనిపించింది. మనం వెళ్ళి విశ్వాసుల దగ్గర వేయించుకోవడం కాదు, విశ్వాసులు వచ్చి వేయాలి హృదయపూర్వకంగా, మనపూర్వకంగా. దాని గురించి విషయాలు నేను లోతుగా చెప్తాను. ఇప్పుడు యాజకుల పని ఏంటి చెప్పండి ఇక్కడ మీకు అర్థమైతే? యాచన చేయటమా, యాచించటమా? యాచన చేయటం, ప్రార్థన చేయటమే మా వంతు, కార్యం చేయటం దేవుని వంతు. ఇవ్వటం ఎవరో విశ్వాసులు వంతు అంటారు, మా వంతు అంటలా. యాచన చేయటం యాజకుని వంతు, ఆ కార్యం సఫలం చేయటం దేవుని. మరి ఇవ్వటం, అమ్మయ్యా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మరి మీరు ఇవ్వకపోతే ఎవరెత్తారా? నీళ్ళు ఎత్తారా? మందకు ముందు పెట్టి మందపాలు తాగమన్నాడు, సిగ్గులేమని చెప్తున్నా. దేవునికి స్తోత్రం కలుగునుగా. మీకు ఆత్మీయాహారం పెడతాను, దానికి సిగ్గెందుకు? మా వాడు అంటాడు, పేరు చెప్పకూడదు, ఒకటి మా క్లాస్మేట్ అంటాడు, అరే గుడ్డు నీకేనట్టగా, తెలుగుడ్డు తెలుగు నీకేనట్టగా, బియ్యంటగా, ఇయంటగా. అవును నువ్వు కూడా వచ్చి నీ కూడా పెడతావు, పార్టీ ఇస్తాను, అదే దాన్ని ఏమంటారు, షేర్ ఇస్తాను అని చెప్పి నీకు కూడా ఏసు రక్తమే చేయ. ఒకప్పుడు ఆనపకాయలు, తొలి ములక్కాళ్ళు, తొలి టమాటాలు, తొలి బీరకాయలు ఎన్ని వచ్చాయో. ఈ రోజున అబ్బా ఇదిగో ఇది అసలు బలిపీఠం అంతా ఇది ఏం చేయలేదు తెలుసు నాకు. ఆనాడు యాజకులు కూరగాయలు కొనేవాళ్ళుగా తెలుసా? ఈనాడు ఏసు రక్తమే చేయం. సరే ఇప్పుడు సబ్జెక్ట్లోకి వచ్చేయండి. మోషే నియమించిన కానుకను ఎందుకు చెప్పి తెప్పించలేదని రాజు అడిగాడు. నేను ఇక్కడ ప్రశ్న అడుగుతున్నా, చెప్పండి. మోషే నియమించిన కానుక గురించి యెహోవాషుకి ఎలా తెలిసింది? చెప్పండి, అది రైటే. ధర్మశాస్త్రాన్ని ఎప్పుడు చదివాడు, ఎక్కడ చదివాడు? చిన్నప్పటి నుంచి ఎక్కడ పెరిగాడు? 6 సంవత్సరాలండి మందిరంలోనే పెరిగాడండి. మందిరంలో పెరిగిన అతనికి యాజకుడు ఏమిచ్చి ఉంటాడు చేతికి? చెప్పండి అమ్మ, మీరు నోరు తెరచా? ఏసయ్యా వీళ్ళ నోరు తెరువునాయనా చెప్పండి. ఇప్పుడు యాజకుడు యెహోవాషుకి ఏమి ఇచ్చాడు? కొంచెం గట్టిగా చెప్పండి.
మీరు మీ పిల్లలకి ఏమి ఇస్తున్నారు? అర్థమైందా? అక్కలారా అమ్మలారా ఇలారా అర్థమైందా? యోవాషుకి మోషే నియమించిన కానుక గురించి ఎలా తెలిసిందంటే, పుట్టినప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి, పసిపిల్లవాడుగా ఉన్నప్పటి నుంచి, బాల్యంలో ఉన్నప్పటి నుంచి మందిరంలో పెరిగాడండి. మందిరంలో పెరిగినట్టు అతను యెహోయాదాను చూశాడండి. ఎవరినైతే చూస్తారో వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఎక్కువ వచ్చేస్తాయి. రోజు 10 అధ్యాయాలు చదువు అమ్మాయి అని మా అమ్మాయితో అంటే, మా పిల్ల కింద కూర్చొని చదవచ్చుగా, ఇక్కడికి వచ్చి ఈ కుర్చీ వేసుకుని ఈ టేబుల్ ఎట్టుకుని ఇక్కడ ఎత్తుకుని బైబిల్ చదువుతుంది. ఎవరిని ఫాలో అవుతుంది? మా పెద్ద కుమార్తె అండి. మందిరంలోకి వచ్చి నేను లేనప్పుడు ఈ కుర్చీ వేసుకుని ఇదిగో ఈ టేబుల్ పెట్టుకుని ఫ్యాన్ ఎట్టుకుని ఆ టేబుల్ మీద బైబిల్ ఎట్టుకుని చదువుతా కూర్చుంటుంది. నేను ఎక్కడ కూర్చుంటే అక్కడే, నేనేం చేస్తే అదే, నేనేది తిన్నంటే అదే. 2వ పూట చేపల కూర తిన్నా, ఈ పెట్టలు తింటాం మానేసి. అంటే నేను ఇక్కడ ఒక మాట చెప్పనండి, మాటలు చేయలేని పనులు మాదిరి చేస్తాయి. ఎన్నోసార్లు చెప్పాను ఈ మాట. మనం ఎంత చెప్పినా వాళ్ళు చేయరండి. చెప్పింది చేస్తే వాళ్ళ పిల్లలు ఎందుకు అవుతారు? చెప్పింది ఎప్పుడు చేయరు, ఏ పిల్లలు చేయరు. భానుకిరణం చేయడు, ఇవి ఆ శీర్షి చేయదు, ఆ పిల్లలు పుట్టుకున్నారు చూడండి. ఉన్నాను మర్చిపోయావు అక్కడ రక్తమేజం. ఇదిగో ఈ పిల్లలు చేయరు, ఏ పిల్లలు చేయరు, రేపు అర్హన కూడా చేయడు, ఎవరు చేయరు. చిన్నపిల్లలకంట మొండితనం స్వాభావికంగానే వస్తుందంట. కానీ శిక్షాదండము చేతనే దానిని యోవాషుకి ధర్మశాస్త్రంలో ఉన్న మోషే గురించి ఎలా తెలిసింది, మోషే నియమించిన కానుక గురించి ఎలా తెలిసిందంటే, యోవాషు చిన్నప్పటి నుంచి ధర్మశాస్త్రాన్ని పఠించాడు. యెహోయాదాతో కలిసి యెహోయాదా ఎలా ప్రార్థన చేస్తున్నాడు, ఎలా యాచన చేస్తున్నాడు, ఎలా దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, యెహోయాదాను చూసి నేర్చుకున్నాడండి యోవాషు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నిన్ను చూసి నేర్చుకుంటారు నీ పిల్లలు. ఎప్పుడైనా మీరు చాటుగా గేట్ పక్క నుండి నుంచుని వినండి, మా సాత్విక శృతి యొక్క మాటలు ఏం మాట్లాడో తెలుసా? ఏంట్రా ఏంటి వాళ్ళ నాన్న పట్టుకుని చీపులు కట్టించుకుని వెళ్ళిపోతుందంట. ఎందుకని? వాళ్ళ నాన్న మీదకి వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఏమయ్యా నాన్న మీదకి వెళ్తాం, తప్పే ఉంది? తప్పలేదు. ఓహో నాన్నెట్ట కొట్టాలా, నాన్నెట్ట తిట్టాలా, అది నేర్చుకున్నారు అక్కడ వాళ్ళ నాన్న దగ్గర. ఏసు రక్తమేజం. అమ్మలారా ఇలారా మీరు కూడా మీ పిల్లలకి ఏం నేర్పుతున్నారు ఒకసారి ఆలోచించండి. ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నాడని, అందుకని ధర్మశాస్త్రంలో ఉన్న మోషే నియమించిన కానుక గురించి ఎలా మాట్లాడగలిగాడు. ఈ రోజున అందరికీ వాక్యాలు తెలుసు కానీ మోషే నియమించిన కానుక గురించి తెలియదు. మోషే నియమించిన ధర్మశాస్త్రం చట్టం గురించి తెలియదు, ఎందుకంటే మనం పాటించాల్సి వస్తుందిగా. సరే ఇప్పుడు లోతుకి వెళ్తున్నాను చూడండి. నిర్గమాకాండం 35వ అధ్యాయం 4వ వచనం చదవండి. నిర్గమాకాండము 35వ అధ్యాయం 4వ వచనం. మరియు మోషే ఇశ్రాయేలీయులైన సర్వ సమాజంతో ఇట్లా నేను యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, పోగు చేడి ఎట్లనగా, బుద్ధి పుట్టిన ప్రతివాడు, అది యెహోవా సేవ నిమిత్తం. తర్వాత 10వ వచనం చదవండి, 35:10. మరియు వివేక హృదయులందరూ వచ్చి యెహోవా ఆజ్ఞాపించినవన్నీ చేయవలెను. ఇప్పుడు 36వ అధ్యాయం 4వ వచనం చదవండి. 36వ అధ్యాయం నిర్గమాకాండం 36. పని ఎంతయో ప్రజ్ఞావంతులందరిలో ప్రతివాడు తాను చేయు పని విడిచి వచ్చి మోషేతో చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించిన పని విషయమై సేవ కొరకు. ఎవరండి? ప్రజల సేవకుల? సేవకుడు కూడా ఇవ్వాలనుకోండి. ప్రజలు కావలసిన దానికంటే బహు విస్తారము తీసుకొని వచ్చుచున్నారని చెప్పగా, మోషే పరిశుద్ధ స్థలమునకు ఏ పురుషుడైననో ఏ స్త్రీ అయిననో ఇక మీదట ఏ అర్పణ అయిననో తేవద్దని ఆజ్ఞాపించను గనుక పాలెమందంతటను ఆ మాట చాటించింది. ఎందుకని? ఆ పని అంతయు చేయనట్లు దాని కొరకు వారు తెచ్చిన సామాగ్రి చాలినది, అది అత్యధికమైనది గనుక ప్రజలు తీసుకుని వచ్చుట మానిరి. ఇప్పుడు మీరు కూడా ఎప్పుడు వరకు సీట్లు వేయాలి? 16 సెంట్ల స్థలం చూసాం, దానికి 20 లక్షలు అవసరం. 20 లక్షలు పోగే ఎవరికి ఏం చేయాలంట చెప్పండి? గట్టిగా పట్టేసుకుని పాస్టర్ గారు అనుకో, మాకండి వేసి రక్తమే చేయం. ఇక నేను నిలబడి అమ్మా ఇంకా సీట్లు వేద్దామ్మా, అమ్మా డబ్బులు సరిపోయినాయమ్మా, ఇంకా ఎక్కువ అయిపోయినాయమ్మో నేను అంటానయ్యా, జీవితం కలయేమో అది. మోషే నిలబడి అన్నాడంట, మీ అర్పణలు తేవద్దమ్మా, ఇక్కడ నిండిపోయినాయి అమ్మా, అమ్మ అత్యధికంగా వచ్చేసినాయి అమ్మా, మీరిచ్చిన కానుకలు, మీరిచ్చిన ఒకటి కానుకనిచ్చారు. కొంతమంది పని విడిచి వచ్చి పని చేశారు. 2 పనులు చేయాలి, కానుక ఇవ్వాలి,
పని చేయాలి. కొంతమంది పేరు చెప్పకూడదు, కొంతమంది అంటారు అవసరం డబ్బులు ఇచ్చేతను ఏమన్నా పెట్టుకుని చేయించండి అంటారు. అర్థమవుతుందా? మందిరంలో పరిచయం చేయాలంటే భాగ్యం ఉండాలి. మోషే అనౌన్స్మెంట్ చేశాడు, నెంబర్ 1 కానుకలు తీసుకురండి, నెంబర్ 2 పని చేయడానికి రండి. 1 కానుకలు ఇచ్చారు, 2 పని చేయడానికి వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అది సరిపడినంత అంటే కాదండి, సరిపోయిన దానికంటే ఇంకా ఎక్కువగా అత్యధికముగా ఇచ్చారంటండి. జనులే తెచ్చిచ్చారంటండి. ఇచ్చేటప్పుడు ఎలా ఉండాలో తెలుసా? దావీదులాగా ఉండాలి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29:3. ఏదో పాస్టర్ గారు చెప్పారని కాదు, ఏదో సనుగుతా గునుగుతా కాదు. దినవృత్తాంతం మొదటి గ్రంథం 29:3. మరియు నా దేవుని మందిరం మీద, అదిగో ఇంతకుముందు చదివిన మాటలు ఏముంది? బుద్ధి పుట్టినవాడు ఎవడైనా సరే తేవచ్చు. మీకు దేవునికి ఇవ్వాలని బుద్ధి లేదనుకోండి, ఎవరేం చేయలేరు. అర్థమవుతుందంటే, నాకు ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు, నిలువనేర స్థలాన్ని ఇచ్చాడు, ఇల్లుని ఇచ్చాడు, భాగ్యాన్ని ఇచ్చాడు అని దేవునికి ఇవ్వాలని బుద్ధి నీకు పుట్టాలి. సేవకుడు చెబితే కాదు, దేవుడు సేవకుడు చెబితే ఇచ్చేది కాదు గొప్ప. నీకు బుద్ధి పుట్టాలి, బుద్ధిపూర్వకంగా నీకు పుట్టాలి. ఇంకొకటి ఏం పుట్టాలి ఇప్పుడు? మక్కువ. చదవండి. వస్తువులు గాక సొంతమైన, ఇంకా 9వ వచనం చదవండి. 29:9 అమ్మా. వారు పూర్ణ మనస్సుతో యెహోవాకు ఇచ్చి ఉండిరి కనుక. 17వ వచనం చదవండి. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయొచ్చు, యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయం గలవాడనాయి. ఇవన్నీ అది. ఇప్పుడు నా వైపు చూడండి, ఎలా ఇచ్చాడంటే దావీదు. దేవుని మందిరం అంటే మక్కువ ఉంది. చాలా మందికి ఇల్లు అంటే మక్కువ. ప్రారంభంలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. మొక్కు పెట్టించాలి, కలర్లు వేయాలి, పైన సోలార్ పెట్టాలి, ఇంకెన్ని ఉన్నాయి ఇంటికి సంబంధించి, బయట లైటింగ్లు పెట్టాలి, ఇంటిని అందంగా తయారు చేయాలి. తప్పులేదండి, ఉన్న ఇంటిని బాగు చేసుకోవటం మంచిదే. మరి మందిరం గురించి తాపత్రయం ఉందా? మందిరం గురించి మొక్కు ఉందా? దావీదు ద గ్రేట్ కింగ్ అండి, యూదుల ఇజ్రాయేలులకు రాజు అండి. రాజు అన్నాడు, దేవుని మందిరం మీద నాకున్న మక్కువ చేత. యోవాషు రాజ్యంలోనికి వచ్చాడో లేదో, సీఎం గారు అంటున్నారు మళ్ళీ, నేను రాజ్యంలోనికి నేను అయిన వెంటనే మొట్టమొదటి సంతకం ఎక్కడ పెడతాను తెలుసా? వాలంటరీ వ్యవస్థకి సంతకం పెట్టేస్తా అంటున్నాడు. ఇక్కడ ఎవరు వాలంటీర్లు లేరా? ఉంటే చెప్పట్లు కొట్టేవాళ్ళు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ యోవాషు కూడా దేని మీద సంతకం పెట్టాడు తెలుసా? దేవుని మందిరమును బాగు చేయడానికి సంతకం పెట్టాడు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగునుగా. అది మరి నువ్వు నేను చేయాల్సిన పని ఈరోజు ఏంటి తెలుసా? దేవునికి సమృద్ధిగా ఇవ్వాలండి. ప్రార్థన చేస్తే వచ్చేస్తాయా? దేవుడు మూట వేసేస్తాడా? కొంతమంది కొటేషన్ రాస్తారు బండ్లు వెనకాల, ప్రార్థించే పెదవుల కన్నా అది మాత్రం చేయం, యేసు రక్తమే చేయం. సరే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఇచ్చే విషయంలో మనం ఎలా ఉండాలి? టైం అయిందా? కొంతమంది ఈ ఉక్కబోతకి వదిలేండి పాస్టర్ గారా అన్నట్టు చూస్తున్నారు. చదవమ్మా. శనగు కొనకయు కొంచెం గట్టిగా బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను. ఏడుతో ఇచ్చేవారిని అక్కడ ఉత్సాహంగా ఇచ్చేవారిని ప్రేమించును. మరి ఏడుతో ఇచ్చేవారిని ప్రేమించడు. ఆపోజిట్ పదం చెప్తాలే. ఉత్సాహంగా ఇచ్చేవారిని ప్రేమిస్తాడంట దేవుడు, ఏడుస్తూ ఇచ్చేవారిని ప్రేమించడు. తర్వాత చదువు. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారి. అన్నిటి ఏందంటే ఉద్యోగంలో, వ్యాపారంలో, పంటలో, పొలంలో, అన్నింటిలో గొర్రెల్లో, మేకల్లో, కోడుల్లో, అన్నింటిలో నుండి ఇచ్చేవాళ్ళు అంటే 10వ భాగం. అప్పుడు దేవునికి స్తోత్రం. చదవమ్మా. ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలవాడు. ఇందు విషయమై అట్లు వెదజల్లి అతని నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడి ఉన్నది. విత్తువానికి విత్తనమును తినుటకు మొత్తం కలిపి చేరిపెడితే ఎలాగా? విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు నీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయములో పూర్ణౌదార్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా.
కొంచెం గాడి చప్పట్లు కొట్టండి అమ్మా. ఎందుకు కొంచెం నిరాశగా నిరుత్సాహంగా ఒకసారి కొట్టండి, ఇంకొక 5 సెకండ్లు కొట్టండి, 10 సెకండ్లు కొట్టండి, గట్టి కొట్టండి. పూర్ణ ఔదార్యము అంటే ఔదార్యం ఇచ్చే మనస్సు, దేవునికి మహిమ కలుగునుగా. అది అన్నింటిలో మీకు సమృద్ధి ఉండాలంటే, ఇప్పుడు మీకు పంట రావాలంటే విత్తనం విత్తలా వద్దా? ఆ విత్తనాన్ని ఇచ్చేది ఎవరో చెప్పట్లా. మరి ఆ విత్తనం మీరు ఇవ్వాలంటే ముందు ఏం చేయాలి? విత్తాలుగా. విత్తాల్సిన విత్తనాన్ని కూడా తినేస్తే మీకు విత్తనం ఎలా వస్తుంది? పంట చేతికి రాగానే రైతు మొత్తం తినేడు. జాబు శాలరీ పడంగానే మొత్తం అప్పులు కొట్టారు. అప్పులు కొట్టేసి మిగిలితే దేవుడు సేవకుడికి, లేకపోతే లేదు. యేసు రక్తం నీకు తెలుసు కదా నాయన మా పరిస్థితి, నీకు తెలుసు కదా నాయన మా పరిస్థితి. తింటం మానేస్తున్నారా? నీకు తెలుసు కదా నాయన మా పరిస్థితి. ఫంక్షన్కి వెళ్ళి చదివించడం మానేస్తున్నారా? కరెంట్ బిల్ కట్టడం మానేస్తున్నారా? పాల బిల్ కట్టడం మానేస్తున్నారా? ఇది నేను అడగడం తప్ప సమాధానం చెప్పరా? నేను వాక్కుంటవేనా? వాగ్వాదం చేయడమేనా? నేను అడుగుతాను చెప్పండి. కరెంట్ బిల్ కడుతున్నారా లేదా? పాల బిల్ కడుతున్నారా లేదా? పచేరీ సరుకుల బిల్ కడుతున్నారా లేదా? రోడ్ ట్యాక్స్ కడుతున్నారా లేదా? చెప్పండి. అన్నీ కడుతున్నారు కదా, మరి దేవుని బాగానే కడుతున్నారా? ఎందుకని? ఆయన డైరెక్ట్గా వచ్చి ఫీజు తీయడు. ఫీజు తీసేగాడు తీస్తాడు. జాగ్రత్త. ఫీజు తీసేగాడు తీస్తే ఏమైతే తెలుసా? 100 రూపాయలు దేవుని మందిరానికి మనం దొంగిలితే 1000 రూపాయలు హాస్పిటల్ ఖర్చు అవుతాయి. ఇది నేను చెప్పించట్లా, ఇది ఖచ్చితం. అవునన్నా కాదన్నా, మీరు తిట్టుకున్నా ఏం చేసుకున్నా యేసు రక్తమే. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అయ్యో ఈ నెల అనవసరంగా ఈ డబ్బులు కూడా అయిపోయినాయి అక్క. ఇదిగో ఇది జరగకుండా జరుగుతాం వల్లే, ఈ డెంగ్యూ వస్తాం వల్లే 30,000 రూపాయలు అయిపోయినాయి అక్క. ఎందుకు అయిపోయినాయి అక్క? 300 రూపాయలు నువ్వు దేవునికి ఇవ్వాల్సిన భాగాన్ని దొంగిలించేసావు కదా అక్క. 300 దొంగిలిస్తే అదే అంటే ఇస్తే దేవుడు దీవిస్తాడు, ఇవ్వకపోతే చెప్పిస్తాడని నేను చెప్పట్లా. ఇవ్వవలసిన ధర్మం ప్రజలకు ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకనే ప్రజలకి నువ్వు చెప్పి ఎందుకు తెప్పించలేదని అడుగుతున్నాడు యోవాషు. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత చూడండి ఒక మాట, మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 9 నుంచి 10 వచనాలు. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం త్వరగా. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరములో ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతయో అంతానుందా కొంతానుందా? అంతానుందా కొంతానుందా? 10వ భాగం అంతయో మందిరపు నిధులోనికి తీసుకుని రమ్మనుందా, లేకపోతే బ్యాంక్ బ్యాలెన్స్లో ఏమనుందా? అంటే వేరే అకౌంట్లకి వేస్తున్నారు కదా, టీవీలో కనిపించే అకౌంట్లకి వేస్తున్నారు కదా, దాని గురించి మాట్లాడుతున్నాను నేను. మీరు దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల ఆకాశవాకం లిప్పుతాను, పట్టజాలంత విస్తారమైన దీవులు కుమ్మరిస్తాను. సైన్యములకు అధిపతికి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, మీ పంటను తినే పురుగులను గద్దిస్తాను, అవి మీ భూమి పంటను నాశనము చేయి. ఇప్పుడు నా వైపు చూడండి. పంటను తినే పురుగులు అంటే ఏంటి దాని అర్థం? పంటను తినే పురుగులు అంటే ఏంటి దాని అర్థం? పంట అంటే భర్త ఒక పంట, అతడు ఆక వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. భార్య ఒక పంట, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండును. పిల్లలు ఒక పంట, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె. పంటను తినే పురుగంటే సాతాను. అంటే పురుగు భర్తకు పట్టేస్తాడు ఒకసారి, పురుగు భార్యకు పట్టేస్తాడు ఒకసారి, పురుగు పిల్లలకు పట్టేస్తాడు ఒకసారి. ఆ పంటను తినే పురుగులను గద్దిస్తానంటే నీ పిల్లలు మాటికి అనారోగ్య సమస్యను బారిన పడుతున్నారా? నీ భర్త వ్యసనాలు పాలైపోతున్నాడా? నీ భార్య పెడతరోగం పడుతుందా? అది పురుగు. ఆ పురుగును గద్దించాలంటే నువ్వేం చేయాలి? దేవుడు చెప్పింది చేయాలి. దీన్ని చేసి శోధించండి, ఆకాశ వాకిండ్లు విప్పుతాను. మీకు దాన్ని ఏమంటారు? ఉదాహరణ చూపిస్తాను చూడండి. 2వ దినవృత్తాంతములు 31:10. అద్భుతమైన మాట ఇది. 2వ దినవృత్తాంతములు 31:10. యెహోవా మందిరములోనికి జనులు కానుకలను తెచ్చుట మొదలు పెట్టినప్పటి నుండి, అబ్బా మేము సమృద్ధిగా భోజనము చేసినను చాలా మిగులుచున్నది. యెహోవా తన జనులను ఆశీర్వదించినందున ఇంత గొప్ప రాశి మిగిలిదని రాజుతో అనగా. దేవుని స్తోత్రం చెప్పండి. పెట్టి ఓపెన్ చేస్తే రావాల్సింది ఆనంద బాష్పాలు, కానీ కన్నీళ్ళు వస్తాయి తెలుసా? వస్తున్నాయి అని చెప్పను, అది నా తీర్మానం. దేవుని స్తోత్రం కలిగింది. ఒక రాజుగారు తన ప్రజలందరూ ఎంత నమ్మకస్తులో తెలుసుకోవాలని పెద్ద గుండుకి చేయించి ఒక అనౌన్స్మెంట్ చేశాడు, మీ అందరూ కూడా పాలు తీసుకుని రండి అని. ఏం తీసుకురమ్మని?
పాలు తీసుకురమ్మని. ఉదయం అయింది, గంట మోగింది, అందరూ ప్రారంభించారు. తీసిన పాలు తీసినట్టుగానే చెంబులో తీసుకుని ఒకడు గుమ్మం దాటినప్పుడు ఒక ఆలోచన వచ్చింది. రాజుగారు చెప్పిన మాట ప్రకారం అందరూ చేస్తారు, నేను ఒక్కడినే నీళ్లు పోస్తే ఏంటంట తెలుస్తుందా? అన్ని పాలలో నేను ఒక్కడనే కదా అని వెనక్కి వెళ్ళి పాలు లోపల వేసుకుని ఉత్తి నీళ్లు తెచ్చి గుండుగులో పోసాడంట. విచిత్రం ఏంటంటే, దౌర్భాగ్యం ఏంటంటే, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ అది ఆలోచన వచ్చిందంట. ఇప్పుడు అందరూ పాలు వచ్చారా, నీళ్ళు వచ్చారా? రాజుగారు మెట్లెక్కి పైకి తొంగి చూస్తే ఏమున్నాయి? అది ప్రజల యొక్క నమ్మకత్వం. నమ్మకమైన వానికి మెండైన దీవెనలు కలుగునని వాక్యం చెప్తుంది. నువ్వు దేవునిలో నమ్మకంగా ఉండవు కానీ దీవెన కావాలా? నువ్వు దేవునిలో నమ్మకంగా ఉండవు కానీ ఆశీర్వాదం కావాలా? ప్రజలు ఇదిగో దేవుని మందిరమునకు కానుకలు తెచ్చిన నాట నుంచి దేవుడు దీవించడం మొదలు పెడితే అసలు మిగిలిపోతుందంట రాసి. గట్టిగా చెప్పలు కూడా దేవుని మనం మహింపరుద్దాం. 1,50,000 రూపాయల శాలరీ 26వ తారీఖున ఫోన్ చేసి ఒక 5,000 రూపాయలు క్షమించాలి, 5,000 రూపాయలు ఫోన్ పే చేయనా, నీకు మళ్ళీ నా యొక్క శాలరీ పట్టకిస్తా. ఏ స్థితిలో ఉన్నామా? 1,50,000 రూపాయల శాలరీ 26వ తారీఖు వస్తే నాకు ఫోన్ చేసి 5,000 రూపాయలు. పేర్లు చెప్పకూడదు. ఏలూరులో ఒక వ్యక్తి పోలీస్ పనిచేస్తున్నాడు, నాకు తెలిసిన వ్యక్తి, పేరు చెప్పకూడదు. పోలీస్ ఆయన కూడా 5,000 అడిగితే మొదటిసారి కాబట్టి ప్రేమను చూపించి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన గొప్ప కోసం చెప్పట్లా. ఉద్యోగస్తుల దగ్గర కూడా నెల తిరిగి వచ్చేసరికి, ఫస్ట్ తారీఖు వచ్చేసరికి ఏముంటలేదు, నిలవ ఉంటలా. ఎందుకుంటది? ఆలోచించాలి. దేవునికి ఇచ్చేది దొంగిలిస్తే, దేవునికి ఇచ్చేది ఇవ్వకుండా మనం దొంగిలిస్తే శాపం వస్తుందని దేవుని వాక్యం చెప్తుంటే, మూర్ఖత్వం, మొండితనం, అజ్ఞానం, ఆజ్ఞాతిక్రమం, పాపం అని వాక్యం చెప్తుంటే నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావే తప్ప దేవునిలో నువ్వు నమ్మకంగా ఉండలేకపోతున్నావు. సామెతలు 18:16 చూడండి. ఒకడు ఇచ్చు కానుక అతనికి వీలు కలుగజేయను, అతడు గొప్పవారి ఎదుట నువ్వు ఇచ్చే కానుక ద్వారా ద్వారం తెరవబడద్దంటండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మీరు ఎంత నమ్మకస్తులుగా ఉన్నారు ఒకసారి ఆలోచించండి. 2వ మాట ముగిస్తున్నాను. 3వ మాట, ఇంకా ఈ 2 మాటలు కూడా క్లుప్తంగా ముగించేస్తాను 10 నిమిషాల్లో. టైం 10:15 అయింది. ఓకే, 5 నిమిషాలు ముగించేస్తాను. ఈ 2 విషయాలు కూడా గంట చెప్పొచ్చు, అర్థమవుతుందా? కానీ చెప్పను, 5 నిమిషాలు ముగిస్తా. 3వ మాట రాసుకోండి. యెహోవాను విసర్జించిన యోవాషు. రెఫరెన్స్ దినవృత్తాంతంలో 2వ గ్రంథం 24వ అధ్యాయం 17 నుంచి 20 వచనాలు. ఉపకారమును మరిచిన యోవాషు. 3వ మాటలోనే 2వ మాట. ఉపకారమును మరిచిన నా వెనకాల చెప్పండి అందరూ కూడా. యెహోవాను విసర్జించిన యోవాషు, ఉపకారమును మరిచిన యోవాషు. 3వ మాట అండి. ఏంటో తెలుసా? యెహోయాదా చనిపోయాడు, యాజకుడు పెంచిన తండ్రి చచ్చిపోయాడు, యాజకుడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత అధిపతులు వచ్చారు. ఆ అధిపతులు చెప్పిన మాటకి చెవియొగ్గేసాడు, రెహబాములాగా చెవియొగ్గేసి తాంటే తందానంటే ఇష్టానుసారంగా విగ్రహారంలోకి వెళ్ళిపోయాడు. చిన్నప్పటి నుంచి దేవుని మందిరంలో పెరిగి దేవుని భయభక్తులతో పెరిగిన వ్యక్తి యోవాషు తన తోటి అధిపతుల మాట విని యెహోవాను విసర్జించి విగ్రహాలతో తిరిగిపోయాడు. చెప్పండి, మీరే చెప్పండి ఈ మాట. యెహోవాని విసర్జించే వారికి ఏమొస్తాయంట? యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించే వారికి శ్రమలు విస్తరించును. అది ఇప్పుడు కాచు కూర్చున్న ఈ శ్రమలో ఎవరి కోసం? యోవాషు కోసం. ఇంకొక మాట చెప్పమంటారా? యెహోయాదా చనిపోయాడు కానీ యెహోయాదా కుమారుడు జకర్యా ఉన్నాడు చూడండి. జకర్యా గురించి లోకా సువార్తలో కూడా రాయబడింది. మత్తయి సువార్త 23:35 ఉంటుంది. మత్తయి సువార్త 23:35 ఉంటుంది. జకర్యా అనే వ్యక్తి లేచి దేవునికి ఆత్మ అభిషేకంతో ప్రవచనం చెప్పాడు. ఓ యోవాషు, నువ్వు ఇదిగో దేవునికి విరోధంగా నువ్వు పాపం చేస్తున్నావు, ఇదిగో దేవుని శిక్షణ మీదకి వస్తుంది, నువ్వు యెహోవాను విసర్జించావు అని ప్రవచనం చెప్తే ఏం చేశాడు తెలుసా? మందిరంలో ఉన్న ఆ యాజకుని కుమారుడని జకర్యాని దేవునికి ఆత్మ అభిషేకంతో నింపబడి ప్రవచనం చెప్తున్న ఆ వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపించాడండి యోవాషు. తన బిడ్డలతో ఒక బిడ్డగా పెంచి పెద్ద చేసి రాజుని చేశాడండి. 7వ సంవత్సరంలోనే అతల్యాన్ని చంపించాడండి యెహోయాదా. కృతజ్ఞత లేని యోవాషు, బుద్ధిహీనుడైన యోవాషు. అమ్మా గట్టిగా చెప్పాను కదా, ఎవరికి అర్థం కాలేదా? అర్థమైందా? యెహోయాదా యాజకుడు చనిపోయిన తర్వాత తన కుమారుడు దేవుని ఆత్మ అభిషేకంతో నువ్వు ఇలా యెహోవాను విసర్జించావని ప్రవచనం చెప్తే, నీకు శ్రమలు వస్తాయని ప్రవచనం చెప్తే రాళ్ళతో కొట్టి చంపండి రా అన్నాడు. ఎవరో? యోవాషు. తను పెంచి పెద్ద చేసిన యెహోయాదా కుమారుడిని రాళ్ళతో కొట్టి చంపేశాడు. యెహోయాదా బతుకున్నప్పుడు అతల్య అక్కడ ఏదో ఘోరం జరుగుతుందని వచ్చినప్పుడు మందిరంలో ఆమెను చంపకూడదురా, దాడి వదిలేయండి, బయటికి తీసుకెళ్ళి చంపండి అన్నాడు. మందిరంలో చంపకూడదన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పోయింది.
మందిరంలో దేవుని ఆత్మాభిషేకంతో నింపబడిన దైవజనుని చంపేశాడండి యోవాషు. దేవుని ఉగ్రత రాకుండా ఉంటుందా? జాగ్రత్త. యోవాషు ఉపకారానికి ఏం చేశాడండి? అపకారం చేశాడు. ఉపకారికి ఉపకారము చేయవాడు నెప్పమెన్నక తథ్యము సుమతి, అపకారికి ఉపకారము చేయవాడే నేర్పరి సుమతి అని పాఠాలు నేర్చుకున్నాం. ఉపకారికి ఉపకారం చేస్తున్నారా ఈ రోజున? అపకారికి ఉపకారం చేస్తున్నారా? పోనీ అసలు ఏదీ లేదు. పోనీ నువ్వు అపకారికి ఉపకారం చేయకపోయినా పర్లేదు, కానీ ఉపకారికి అపకారం చేయకుండా ఉంటే చాలు నాయన. ఈ యోవాషు ఎలాంటోడంటే ఉపకారికి అపకారం చేసేవాడు, ఉపకారమును మరిచిపోయినటువంటి వాడు యోవాషు. ఇతని తాత ఎలాంటోడు తెలుసా? దావీదు మహారాజు ఎలాంటోడు తెలుసా? రిఫరెన్స్ చదువుకుని ఇంటికి వెళ్ళి చదువుకోండి. సమూయేలు మొదటి గ్రంథం 24:18. సౌలు అక్కడ ఏమంటాడు తెలుసా? నాయనా కుమారుడా, నేను నీకు అపకారం చేయాలనుకున్నాను, కానీ నువ్వు మాత్రం నాకు ఉపకార బుద్ధిని చూపెట్టావయ్యా. నేను నీకు అపకారం చేసి నిన్ను చంపేయాలనుకున్నాను, కానీ నీ చేతికి సిక్కి నన్ను వదిలిపెట్టేసావు నాయన, నువ్వు నాకంటే నీతిమంతుడివయ్యా అన్నాడు. తర్వాత యోనాతాను చచ్చిపోయిన తర్వాత, దావీదు రాజు అయిన తర్వాత దావీదు లేచి నిలబడి అంటున్నాడు, యోనాతాను నిమిత్తం అతని కుటుంబీకులలో నేను ఎవరికి ఉపకారము చూపవలెనో యోనాతాను సంబంధికులలో ఎవరైనా ఉన్నారేమో చూడండి అని అంటాడు. ఉపకార బుద్ధి కలిగిన వాడు దావీదు. కానీ దావీదుకి మనవడగా ఉన్న యోవాషుకి అలాంటి బుద్ధి లేదు, ఉపకార బుద్ధి లేదు. ఈ రోజున మీ తాత ముత్తాతలు బాగానే దాన ధర్మాలు చేశారు, నీకుందా బుద్ధి? కొన్ని ఎకరాలకి యజమాని అంటండి మా లచ్చన తాత, కోపినెడ్డి లచ్చన అంటే కొన్ని ఎకరాలంట. అడిగిన వాడికి ఫ్రీగా ఇచ్చేసేవాడంట. ఏసు రక్తమే చేయం. అర్థమవుతుందా? ఈ ఎకరాలు వాటికంటే గొప్ప ఉన్నతమైన స్థానంలోకి వచ్చి పడ్డాం మేము. మా నాయన విగ్రహారాధికురాలే, కానీ చుట్టకాల్చేది, కానీ భయంకరమైన తిట్లు ఇట్టేది, కానీ ఒక మంచి అలవాటు ఉంది. వేసవకాలంలో చైతన్యపురంలో రాగిడి రోడ్లు పడి వెళ్తుంటే ఓ మంచి కొండ తయారు చేసి పెట్టి మంచినీళ్ళు అడిగిన వాళ్ళందరికీ మజ్జిగ పోసేదంట. కోపినెడ్డి మాలిచమ్మ మా నాయనమ్మ. పోయే ముందు దేవుని దర్శనం పొందుకుంది, ఉత్తర దిక్కున బాట చూసింది మా నాయనమ్మ. ఒకప్పుడు విగ్రహారాధికుల చచ్చే ముందు ఆత్మీయురాలిగా భూస్థాపితం చేయబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. బయటెట్టేశారు, చచ్చిపోతే రేపు మాపు అనుకుని అందరూ మాట్లాడుకుంటున్నారు. తగలెట్టడమే భూస్థాపితం చేయడానికి వీలేదు అంటున్నారు. దేవా ఇది కుదరదు అనుకుందా, ఏమనుకుందా తెలియదు. 8 నెలలు బతికేసింది. బతికేశాక మా నాన్నతోనూ మా పెదనాన్నతో అందంట, నా పెట్టి మొత్తిని మీకు రుణం పోద్దరా అందంట. మా పెదనాన్నకు కూడా దర్శనం వచ్చిందట, పావురాలు కనిపించినాయి అంట. ఇది భయం వేసిపోరే, రే నాయనమ్మ చచ్చిపోతేనే భూతాపితం చేస్తామే అని ఒప్పుకున్నారు. అలాగే చేశారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. సరే, ఇప్పుడు సబ్జెక్ట్ ఎక్కడికి వెళ్ళిపోతుంది. మా నాయనమ్మ ఉపకారం చేసింది, ఆ ఉపకార బుద్ధిని, ఆ ఉపకారం యొక్క ఫలాన్ని ఎంతో కొంత మేము పొందుకుంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. మీరు ఉపకారం చేసే అలవాటు, ఇప్పుడు ఆ శీర్షం చూడండి, ఇదిగో పెడుతుంది, అందరి నోట్లో పెట్టి ఎత్త చూడండి. ఇప్పుడు ఏదైనా ఒక లేస్ ప్యాకెట్ చేతికిస్తే తిందా, నువ్వు తిను ఏసు రక్తమే అమ్మా, పాల చదిచిందా ఏసు రక్తమే. వాళ్ళకి అది ఇవ్వటం నేర్పించాలండి. చిన్నపిల్లలకి అసలు ఇవ్వటం అలవాటు ఉండదు. అలాంటి వాళ్ళు చిన్నపిల్లలప్పుడే వాళ్ళు ఇస్తున్నారంటే వాళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత. అందుకని జానవిశ్లీ గారు చెప్పారు ఒకసారి, నేను విన్నాను. ఆ విన్నప్పటి నుంచి నేను కూడా మార్చుకున్నాను. నిజమే, అప్పుడు కూడా నేను మా పిల్లలకి 10 పరక ఇచ్చేవాడిని, నేను ఉన్నతమైన కానికేసేవాడిని. ఆయన చెప్పాడు, అవసరమైతే నువ్వే 10 పరక వేయి, కానీ నీ పిల్లలకి సమృద్ధి అయిన కానుక, మంచి కానుక ఇవ్వడం నేర్పించు. చిన్నప్పటి నుంచే అడగండి నా పిల్లల్ని, మంచి కానుక వాళ్ళ చేతులు పెట్టి నేను కూడా మంచి కానుక పెట్టుకుని మందిరానికి వస్తాను. నేను నేర్చుకున్న ఆత్మీయతలు నాకు నేర్పించింది. ఒకప్పుడు నేను కానుక ఇచ్చేవాడు కాదు. నిజంగా నేను అభివృద్ధి పొందాను. ఈ రోజున ఆశీర్వాదం చూస్తున్నాను. ఒకప్పుడు అప్పుల్లో మునిగిపోయినాను. నేను ఈ రోజున సమృద్ధిలో ఉండడానికి గల కారణం ఏంటి తెలుసా? సమృద్ధి అంటే కోట్ల రూపాయలు వెనకేసాను అనుకో మాకండమ్మోయ్, ఒకళ్ళని అడగకుండా బతకడమే సమృద్ధి. అర్థమవుతుందా? ఒకళ్ళ దగ్గర చేసి ఆపకుండా బతకడమే అది చాలు నాకు. బ్యాంక్ బ్యాలెన్స్ ఏమో అక్కర్లా. దేవునికి స్తోత్రం. సరే, 4వ మాట రాసుకోండి. యోవాషు మీదకి వచ్చిన శిక్ష. యోవాషు మీదకి వచ్చిన శిక్ష చెప్పండి అన్నవాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. ముగించండి అన్నవాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. పర్లేదు. దినవృత్తాంతములు 2వ గ్రంథం 24వ అధ్యాయం 23వ వచనం. అందరూ ఆ సంవత్సరం ముందు సిరియా సైన్యం ఎవరి మీదకి వచ్చిందండి? ఎందుకు వచ్చిందండి? అది చదవండి, పూర్తి చేయండి. వారు యూదా దేశం మీదకిని యెరూషలేం మీదకిని వచ్చి శేషము లేకుండా జనుల అధిపతులందరినీ హతము చేసి తాము పట్టుకుని కొలసమ్మంతయు పంపిరి. చిన్న దండుతో వచ్చినను యెహోవాను విసర్జించినందుకై యెహోవా వారి చేతికి
అతి విస్తారమైన యోధా సైన్యాన్ని అప్పగించేసి అది యోవాషునకు శిక్ష కలిగెను. వారు యోవాషుని విడిచిపోయినప్పుడు అతడు మిక్కిలి రోగి అయి ఉండెను. అద్దుగో ప్రాణహత్య దోష నిమిత్తము అతని సేవకులు అమ్మమ్మ అతని మీద కుట్ర చేసి అతడు పడక మీద పడుకునే పాపం రోగగ్రస్తుడే ఉన్నాడు. అమ్మ రోగగ్రస్తుడే మంచం మీద ఉన్న వారిని ఎవరైనా జాలి చూపిస్తారా, కనికరం చూపిస్తారా? చూపించరా? కానీ కట్టినం చూపించారు. ఎందుకు తెలుసా? యోవాషును చంపిన అపరాధము, ఆ దోష శిక్షణ అతని మీదకి వచ్చింది. దేవుని శిక్ష అతని మీదకి వచ్చింది. నెంబర్ 1 ఏం చేసాడు? ఇతను యెహోవాను విసర్జించాడు. నెంబర్ 2 ఏం చేశాడు? యెహోయాదా కుమారుడైన జకర్యాని చంపిన దోష శిక్ష తన మీద పడింది. మరణానికంటే ముందు ఏమొస్తుందంటే రోగం. నువ్వేదైనా పాపం చేసావంటే ముందు రోగం వస్తుంది. ఆ రోగం ఎందుకు వచ్చిందో నువ్వు ఆలోచన చేస్తే, నువ్వు పశ్చాత్తాపపడి దేవుని పాదాలు పట్టుకుంటే హిజ్కియాలాగా ఆయుష్ పెంపొందించబడుతుంది. లేదు ఈ రోగిలాగా మంచం మీద పడుకుని గుర్రుపెట్టి పడుకుంటే దేవుని శిక్ష మీదకి వచ్చి పడుతుంది. నీకు రోగం వచ్చినప్పుడే నీకు అవకాశం. మరణానికంటే ముందు రోగం. యేసుక్రీస్తు ప్రభుల స్నేహితుడు ఎవరండి? లాజరు. ముందు రోగి, తర్వాత చనిపోయాడు. అవునా? ముందు రోగి, తర్వాత చనిపోయాడు. ఈ రోజున నువ్వు మరణకరమైన రోగంలో ఉన్నావేమో నాకు తెలీదు. ఆ రోగంతో నువ్వు చచ్చిపోకుండా ఉండాలంటే దేవుని పాదాలు పట్టేసుకో. ఇక్కడ యోవాషు రాజు పట్టుకోలేదు దేవుని పాదాలు పట్టుకోవాలా. ఒక అద్భుతమైన మాట చెప్పి నేను ముగిస్తానండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు యోవాషు మీదకి దేవుని శిక్ష వచ్చింది. నెంబర్ 1 ఎందుకు వచ్చింది? యెహోవాను విసర్జించాడు. నెంబర్ 2 ప్రవక్తని చంపేశాడు. దేవుని విసర్జించమాకండి. నెంబర్ 1 సేవకుని తిట్టమాకండి, సేవకుని కొట్టమాకండి, సేవకుని దూషించమాకండి. దేవుని ఉగ్రత వస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ముగింపులో నేను చెప్తున్న అద్భుతమైన మాట వినండి. యోవాషుని ఎక్కడ పాతి పెట్టారు చెప్పండి. చదివి చెప్పండి మీరు. చదివిపోయిన తర్వాత పాతి పెట్టారు కానీ రాజుల సమాధిలో అతన్ని పాతి పెట్టలేదంట. రాజు చచ్చిపోయినప్పుడు ఎక్కడ పాతి పెట్టాలి? రాజుల సమాధిలో. మరి ఎందుకు పాతి పెట్టలేదు? అతని జీవితం సరిగ్గా లేదు, రోగియే చచ్చిపోయాడు. ఇతని తాత యెహోరాము చచ్చిపోయాడు. పేగుల రోగం వచ్చి పేగులు పడిపోయి కుదరని వ్యాధి, ఉదర వ్యాధి కలిగి 2 సంవత్సరాలు తీసుకుని చచ్చిపోతే యోవాషు తాత యెహోరాము చచ్చిపోతే రాజుల సమాధులలో గాక వేరొక చోట అతన్ని పాతి పెట్టిరి అని ఉంటుంది. యెహోరాముని రాజుల సమాధులు పాతి పెట్టలేదు, యోవాషుని రాజుల సమాధులు పాతి పెట్టలేదు. అద్భుతమైన విషయం చెప్పమంటారా? యెహోయాదా యాజకుడు చచ్చిపోతే ఎక్కడ పాతి పెట్టారో చూడండి. యాజకుడు చచ్చిపోతే 24:16 2వ దినవృత్తాంతం 24:16 అతడు ఇశ్రాయేలీయులలో దేవుని దృష్టికిని అతని ఇంటి వారి దృష్టికిని మంచివాడే ప్రవర్తించినందు చేత గనుక జనులు దావీదు పట్టణమందు రాజుల దగ్గర ఎవరిని? ఒక యాజకుడు చచ్చిపోతే రాజుల సమాధులు పాతి పెట్టారు. కానీ ఇక్కడ ఒక రాజు చచ్చిపోతే రాజుల సమాధులు పాతి పెట్టలేదు. అందుకనే ప్రసంగి అయిన సొలొమోను గారు అంటారు, ఒకడు 100 మంది పిల్లలను కని సరైన రీతిలో సమాధి చేయబడకపోవట కంటే అతని తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడు పడిపోవుటయే మేలు. సరైన సమాధి. ఎవరైనా పోలీస్ అధికారి, ఎవరైనా ఒక రాజకీయ అధికారి చనిపోతే ప్రభుత్వ లాంఛనాలతో తుపాకీలు గాలులో తోటాలు పేల్చి ఒక గణనీయంగా అతని యొక్క భూస్థాప కార్యక్రమాన్ని చేస్తారు ఒక గొప్ప వ్యక్తి చనిపోతే. ఇక్కడ రాజు గొప్పవాడే కానీ గొప్ప జీవితాన్ని జీవించలేకపోయాడు. యెహోయాదా దేవుని దృష్టికిని మనుషులందరి దృష్టికిని ఇష్టుడై ఉన్నాడంటండి. అతని సత్ప్రవర్తన, అతని ప్రవర్తన మంచిగా ఉంది కాబట్టి యాజకుడు చచ్చిపోతే రాజుల సమాధిలో పాతి పెట్టారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈరోజు యెహోయాదా అలా ఉందా నీ జీవితం? యోవాషు లాగా ఉందా నీ జీవితం? తలలో వంచని ప్రార్థన చేసుకుందాం. 2 వ్యక్తులు దేవుడు మన ముందు ఉంచాడు ఈరోజు. యెహోయాదా కన్నబిడ్డ కాకపోయినా కన్న బిడ్డలతో సమానంగా పెంచి పెద్ద చేశాడు యోవాషుని. యెహోయాదా యాజకుడు తన భార్యను బట్టి, రాజైన మేనత్త యెహోషబను బట్టి. కానీ ఈ యోవాషు పెరిగి పెద్దవాడి రాజైన తర్వాత, యెహోయాదా చనిపోయిన తర్వాత అధిపతుల మాట విని యెహోయాదా కుమారుడైన జకర్యాను రాళ్లతో కొట్టి చంపించేశాడు. బుద్ధి నేర్పిన వాడై ఉన్నాడు యెహోయాదా. మంచివాడిగా ప్రవర్తించాడు యెహోయాదా. రాజుల సమాధిలోనికి తీసుకురాబడ్డాడు. కానీ యోవాషు దేవుని దృష్టికి విరోధిగా ఉన్నాడు. దేవుని దృష్టికి చెడుతనం చేశాడు. యెహోవాను విసర్జించి విగ్రహాలతో తిరిగిపోయాడు. యెహోవాను విసర్జించి హెచ్చరిక చేసిన సేవకుణ్ణి పట్టుకుని రాళ్ళతో కొట్టి చంపించేశాడు. హెచ్చరికకు లోబడు. నాతాను వచ్చి గద్దిస్తే దావీదు లోబడలేదా? ఓ దావీదుకు మనవడా యోవాషు, నీ దావీదు మహారాజు యొక్క జీవితాన్ని పరిశీలించలేకపోయావు. ధర్మశాస్త్రాన్ని చదివి ఉపయోగం ఏముంది?
మోషే నియమించిన కానుకల గురించి బాగానే చెప్పావు, మందిరాన్ని బాగానే బాగు చేయించావు. కొంతకాలం బాగానే ఉంది యోవాషు జీవితం. యెహోయాదా చనిపోయిన తర్వాత నిజమే, కొంతమంది భర్త బతుకున్నంత కాలం బాగానే భక్తి చేస్తారు, భర్త చనిపోయిన తర్వాత మరలా విగ్రహాలతో తిరిగిపోతారు. నిజమే, అత్తమావులు బతుకున్నంత వరకు బాగానే భక్తి చేస్తారు, కానీ అత్తమావులు చనిపోయిన తర్వాత మరలా లోకంలోనికి వెళ్ళిపోతారు. నిజమే, తల్లిదండ్రులు ఉన్నంత కాలం పిల్లలు ఉన్నంతకాలం తల్లిదండ్రులు మాన్న భక్తి చేస్తారు, వాళ్ళు చనిపోయిన తర్వాత లోకంలోకి తిరిగి వెళ్ళిపోతున్నారు. నీ భర్త, నీ కుటుంబం దేని యందు విశ్వాసం ఉంచారు? దేని యందు మీరు బ్రతుకుతున్నారు? ఎవరిలో బ్రతుకుతున్నారు? ఎవరి యందు మీ విశ్వాసం? ఎవరి యందు మీ నమ్మకం? ఎవరి కోసం బతుకుతున్నారు? యోవాషు దేవుని కోసం బతికాడు ముందు దినాల్లో, కానీ అంత్య దినాలు ముగింపు విషాదం. యోవాషు యొక్క ఆరంభం సంతోషమే, కానీ యోవాషు యొక్క ముగింపు విషాదం. రోగంతో ఉండి మంచం మీద పరుంటే ఎవరో వచ్చి కుట్ర పని చంపేశారు. ఎంత దౌర్భాగ్యం! అతను ఏది విత్తాడో అదే కోసాడు. ఒక వ్యక్తిని రాళ్లతో కూడా చంపించాడు, మరొకరు ఇతను చంపేశారు అన్యాయంగా. అర్థమవుతుందా? మాటలను పడుతున్నాయి, దయచేసి ఎవరు మాట్లాడుకోండి. కొద్ది నిమిషాలు ప్రార్థన పూర్వకంగా ఉందాం, సమయం అయింది. ప్రార్థన అందరూ కలిసి కొద్ది నిమిషాలు ప్రార్థన చేస్తారా? స్వరమెత్తి లేదా మనసులోనైనా చేయండి. యోవాషుని బట్టి మీరు ఏమి నేర్చుకున్నారు ఈరోజు? యోవాషు చెప్తున్నాడు, మోషే నియమించిన కానుక నువ్వు ఎందుకు చెప్పి తెప్పించలేదు? చెప్పడం ధర్మం, చెప్పడం మా ధర్మం, చేయటం మీ ధర్మం. అడుక్కోవడం ధర్మం కాదు. యాజకుడు అడుక్కోకూడదు, యాచించకూడదు. యాజకుడు అడుక్కునేలాగా సంఘం చేయకూడదు. యాజకుడు అప్పులు చేసేలాగా సంఘం చేయకూడదు. గుప్పులు విప్పాలి. సంతోషంగా ఇచ్చారంటే, ఉత్సాహంగా ఇచ్చేవాడిని దేవుడు ప్రేమిస్తాడంటండి. దేవుని మందిరంలో కానుకలు తీసుకొచ్చిన నాట నుంచి అభివృద్ధి, సంతోషం, ఆశీర్వాదం అంటండి. నీ జీవితంలో ఆశీర్వాదం ఎందుకు లేదో తెలుసా? దేవుని సొమ్మును దొంగిలిస్తున్నావు. ఈ దేవుని సొమ్ముతో సేవకుడు ఒక్కడే కడుపు తినడం, మందిరం పనులు చేస్తాడు. ప్రతి నెల ఆశీర్వాదకుడికి వచ్చే సేవకులకి కానుకలు ఎక్కడి నుంచి తెస్తున్నాను? నేను ఉద్యోగం చేస్తున్నానా? మీరిచ్చే వాటిలో నుంచే కొంత దాచి వాళ్ళకి ఇస్తున్నాను. మరి మందిర కార్యక్రమాల పట్ల మీకు శ్రద్ధ లేదా? వాళ్ళు ఉన్నారు, ఇచ్చేవాళ్ళు ఉన్నారుగా. మరి మీరెందుకున్నారు? దేవుడు మిమ్మల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? అంటే దేవుని ప్రణాళికలు మీరు లేరా? వాళ్ళు మాత్రమే ఉన్నారా? ఇచ్చేవాళ్ళు ఉన్నారులే అంటే నువ్వు ఇవ్వన్నమాట. బుద్ధి తెచ్చుకోవాలి ఈరోజు ఈ వాక్యాన్ని బట్టి. బుద్ధి పుట్టిన వారైతే ఎక్కడి నుంచైనా దేవుని మందిరాన్ని బాగు చేయాలి, దేవుని మందిరం విస్తరించబడాలి, దేవుని మందిరం వ్యాపించాలి. ఒక తృష్ణ మీలో ఉంటే చెయ్యండి దేవుని కోసం ఒక పని, అద్భుతమైన మంచి పని. వద్దనంత వరకు తెచ్చారంట ఆనాటి ఇజ్రాయేలు ప్రజలు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, దయగలిగిన దేవా, మీకు వందనాలు. ఈరోజు ఈ వాక్యం ద్వారా నాతోని సూటిగా మీరు మాట్లాడారని నమ్ముతున్నాను ప్రభువా. ఈ వాక్యం విత్తబడిన అయా ప్రతి విత్తనం ప్రతి వారి హృదయాల్లో విత్తబడి ఫలించబడి ఆశ్రయించబడడానికి సహాయం చేయండి అయ్యా. చాలా సమయం నీ వాక్యాన్ని ఎంతో శ్రద్ధగా ఓర్పుతో విన్నారు ప్రభువా. విరివిగా నీ వాక్యాన్ని విన్నారు, విని విడిచిపెట్టకుండా విశేష జాగ్రత్త కలిగి వాక్యానుసారంగా జీవించే కృపా ధన్యత సంఘబిడ్డలకి యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారికి దయచేయమని, మిగిలిన కార్యక్రమాన్ని కూడా మీ నామానికి మహిమకరంగా జరిగించమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ వందనాలు.